తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. గుడ్ ఈవినింగ్, యు ఆర్ వాచింగ్ పొలిటికల్ థాట్. దిస్ ఇస్ 4 Sides TV. నేను మీ అవినాష్ జనగామ. అయ్యో శ్రీతేజ, నిన్ను పరామర్శించేందుకు ఒక్కరికి కూడా మనసు రాకపాయే. తల్లిని కోల్పోయి తల్లదిల్లుతున్న మీ కుటుంబాన్ని ఓదార్చేందుకు రాజకీయ నాయకులకు తీరిక కూడా లేకపాయే. అల్లు అర్జున్ ఒక్క పూట జైల్లో ఉంటే వాళ్ళ పిల్లలు ఆందోళన చెందితే, కనిపెంచిన తల్లి శాశ్వతంగా దూరమైతే, చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న ఆ బాలుడి పరిస్థితి ఏంటి అని ఎవరైనా ఆలోచించారా? సినిమా ప్రపంచం మొత్తం ఒక రాత్రి జైల్లో ఉన్నందుకే అల్లు అర్జున్ను పరామర్శిస్తున్నారే. ఇక పేదల పక్షపాతి అని చెప్పుకునే కేంద్ర మంత్రికి రేవతి కుటుంబాన్ని పరామర్శించే తీరిక కూడా లేదా? వారికి ధైర్యం చెప్పాలన్న ధ్యాస కానీ లేదు. కానీ 10 రోజులుగా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న చిన్నారి శ్రీతేజ గుండె చప్పుడు వినిపించలేదు. నీ హృదయం చలించలేదు. ఇక్కడ ఒక్క మాట మాత్రం వాస్తవం ఏంటంటే, అల్లు అర్జున్ ఒక్క పూట జైల్లో ఉండి ఆ రాత్రి జైల్లో గడిపాడు. అయ్యో స్టార్ని అరెస్ట్ చేశారని చెప్పేసి తండోపతండాలుగా మంత్రులు, తర్వాత పొలిటికల్ లీడర్లు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, పోలిట్ బ్యూరో సభ్యులు, ఎవరు పడితే వాళ్ళు సంఘీభావం అల్లు అర్జున్కి తెలుపుతా ఉన్నారే. అదే అల్లు అర్జున్ కారణం, ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణమై 2 ప్రాణాలు ఇవాళ. ఒక ప్రాణం ఆనాడే పోయింది, ఇంకో ప్రాణం ఊగిసలాడుతుంది, కొట్టుమిట్టాడుతోంది. ఆ ప్రాణాన్ని పట్టించుకుందామనే ఆలోచన లేదు. ఆ బిడ్డని చూడడానికి వెళ్ళినటువంటి వాళ్ళు లేదు. 4 Sides TV చేసినటువంటి 2 డిబేట్స్ల కారణం చేత ఇవాళ పొలిటికల్ లీడర్లు కూడా క్యూ కడతా ఉన్నారు కిమ్స్ ఆసుపత్రికి. నిన్నటిదాకా ఏమైంది? ఇది లాస్ట్ వీక్ మనం చేసినటువంటి డిబేట్స్ కారణమేనా ఇది? Isn't it 4 Sides TV's విజయం? ఆలోచించాలి ప్రజలు కూడా. రైట్, ఇదే ఇవాళ మన పొలిటికల్ థాట్లో మెయిన్ సబ్జెక్ట్. మనం వెళ్ళిపోదాం మన డిబేట్లోకి. మనతో పాటు కంప వినోద్ గారు జాయిన్ అవుతా ఉన్నారు. ఇవాళ మనతో పాటు జాయిన్ అవుతున్నటువంటి ప్రతి ప్యానెల్ సభ్యుడు ఒక కామన్ మ్యాన్గానే వస్తాడు తప్ప నాతో పాటు మాట్లాడడానికి ఏ పొలిటికల్ పార్టీకి కానీ ఏ సినిమా ఫీల్డ్కి కానీ సంబంధించిన వ్యక్తులుగా నేను ట్రీట్ చేయాలని అనుకోవట్లేదు. ఒకవేళ పొలిటికల్ పార్టీ స్టాండ్ తీసుకుంటున్నారా, డెఫినెట్గా నేను అడిగేటువంటి క్వశ్చన్స్కి వాళ్ళ దగ్గర స్టాండ్ ఉండాలి. అలాగే సినిమా వాళ్ళైతే, సినిమా వాళ్ళకి ముందే చెప్తున్నాను, మీ దగ్గర స్టాండ్ ఉంటేనే ఈరోజు మా 4 Sides టీవీతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉండండి. వచ్చే వాళ్ళకి వెల్కమ్. రైట్, నాతో పాటు కంప వినోద్ గారు ఉన్నారు కాబట్టి, వినోద్ గారు ఏమైంది? నిన్నటి నుంచి మాత్రమే కేవలం వెళ్ళి కలుస్తూ ఉన్నారు ఆ పిల్లోడిని, శ్రీతేజ్ని. నిన్నటి వరకు ఏమైంది? పొలిటికల్ లీడర్లు మీలాంటి వాళ్ళందరికీ కూడా టైం దొరకలేదా? 10 రోజులైంది కదా ఈ సంఘటన జరిగి. వినోద్ గారు, అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు స్పందించారు. అంటే ఇవాళ ఒక్కరోజు అల్లు అర్జున్ గారిని జైల్లో పెడితే ఎందుకు ఇంత బాధ అనేసి 4 Sides టీవీ తరఫున మీరు సంధించిన ప్రశ్న ఏదైతే ఉన్నదో అది జనబహుల్యంలోకి విశేషంగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ఇవాళ అల్లు అర్జున్ గారు ఏమన్నా బార్డర్లో యుద్ధం చేసి వచ్చిన దేశానికి పతాకాలు తీసినటువంటి సైనికుడా, ఎందుకింత బాధ అనేసి ఇవాళ ఆ తల్లి మరణించింది, ఆ పిల్లవాడు చావు బ్రతుకులతో కొట్టుమిట్టాడుతున్నాడు, ఆ పిల్లవాడి పరిస్థితి ఏంటి అని పరామర్శించిన ఒక్క అల్లు అర్జున్ గారు దాదాపు ఒక 4 గంటలు కూడా జైల్లో ఉన్నారో లేదో, ఇవాళ ఏదో కుంప ఆరిపోయినట్లుగా పెద్ద పెద్ద స్టార్లందరూ వచ్చేసి వారికి సంఘీభావం తెలపడం అనేది, అంటే తెలంగాణ ప్రజలు ఇవాళ తెలంగాణ తల్లి వారిని మరి గుండె లాంటి హైదరాబాద్ గడ్డ మీద పెట్టుకొని వారికి ఆస్తులు ఇచ్చినందుక, వారికి సినిమాలు తీసుకున్నటువంటి గొప్ప గొప్ప సదుపాయాలు కల్పించినందుక ఇవాళ మరి ఇంత సొమ్మును ఇంత పోగు చేసుకొని కూడా ఇవాళ ఏమాత్రం ఫస్ట్ ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నా ముందు అందరూ మనుషులం, తర్వాతనే ఇంకేదైనా కదా. అవాళ సినిమా చూస్తూ ఉంటారు. సినిమా చూస్తున్న అతనికి కింద పైన బాల్కన్ లో సినిమా చూస్తున్న అతనికి ఇక్కడ కింద లోయర్ బాల్కన్ లో తొక్కిసలాట జరిగి తన అభిమాని ఒక మృతి చెందిన వార్త తన జీవన పడలేదంటే మనం నమ్మాలా? అదే విధంగా ఒక పిల్లవాడు మరి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు, అతను చెవిన పడలేదంటే ఇతను నిజంగా హీరో అనాలా, జీరో అనాలా? అంటే ఓన్లీ సినిమాలో మాత్రమే ఇతను హీరో, నిజ జీవితంలో తను జీరో అని ఒప్పుకున్నట్లే అవుతుంది. మరి ఇతను అల్లు అర్జున్ గారికి సూటిగా వారిని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కరినే కాదు, నిన్నటి నుంచి అంటే నిన్న ఆదివారం నుంచి పొలిటికల్ లీడర్లు కూడా, మీ పార్టీల లీడర్లంతా కూడా వెళ్ళి లైన్ కడతా ఉన్నారు కదా. అంటే నేను అది కూడా చెప్పబోతున్నాను. అయితే అల్లు అర్జున్ గారు అప్పటికప్పుడే స్పందించి మానవత
మానవతంతో ఆ అబ్బాయిని రక్షించడానికి ఎటువంటి అతను మానవీయ కోణంలో ఎటువంటి కృషి సల్పింది మనం చూడలేదు. అతను సినిమా ప్రమోషన్ చేసింది మాత్రం మనం చూస్తూనే ఉన్నాం మీడియాలో. అతను మూవీ ప్రమోషన్ కోసం బాంబే వెళ్తున్నాడు, ఢిల్లీ వెళ్తున్నాడు, అవన్నీ చూస్తున్నాం. కానీ ఈ పిల్లవాడి కోసం తను పోయింది లేదు. మళ్ళీ పిల్లవాడి అతని యొక్క పరిస్థితి తెలిస్తే సినిమాను ఆదరించరేమో అని తెలంగాణ ప్రజలు అని ఇంకా యావత్ భారతదేశ ప్రజలని చెప్పేసి ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం, అక్కడ కిమ్స్ ఆసుపత్రిని మేనేజ్ చేయకపోతే ఇది ఎందుకు బాబు హెల్త్ బులెటిన్ రాదు? ఇవాళ మనం 4 సైడ్స్ టీవీ తరఫున మనం సంధించాం. మీరు కూడా మేము ఖచ్చితంగా ఈ బాధ తీసుకుంటామని చెప్పారు. లైవ్ లో మనం ఆ బాబుకు సంబంధించినటువంటి ఫోటో కూడా వేస్తున్నాం. ఇవాళ కొంతమంది మనతో పాటు వేరే ఛానల్ వాళ్ళు కూడా దానికి సంబంధించి కవర్ చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ మనం ఆ రోజు మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా ముందు మీరు ఏది చెక్ చేసుకున్నా, ఎందుకంటే మన లైవ్ ఇది టైం పడుతుంది. ముందు 4 సైడ్స్ టీవీనే ముందు మనమే, మన ద్వారానే ఫస్ట్ ఆ బాబు ప్రశ్న, బాబు ఆరోగ్య పరిస్థితి ఏంటి, అసలు బాబు ఆరోగ్యంగా ఉన్నాడా, తిరిగి కోలుకుంటాడా, అసలు ప్రాణాలతో ఉన్నాడా అని మనం సంధించబట్టే ఇవాళ మేల్కొనని చెప్పేసి సార్ మా ప్రతినిధి ఇవాళ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నుంచి కొన్ని విజువల్స్ కూడా తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో కూడా మాట్లాడడం జరిగింది. ఒకసారి నేను ఆ విజువల్స్ అవన్నీ కూడా చూపించి మీతో మళ్ళీ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా. మీరు అలాగే ఉండండి సార్. ఒకసారి ఆ విజువల్స్ ప్లే చేద్దాం. ప్రస్తుతం మనమైతే కిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. 4వ తారీఖు రోజు అంటే పుష్ప 2 బెనిఫిట్ షోలో జరిగిన సంఘటనలో తొక్కిసలాటలో రేవతి అనే మహిళ అయితే మృతి చెందడం జరిగింది. మరి తన కొడుకు శ్రీతేజ్ కిమ్స్ హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతూ గత 10 రోజులు పైగానే అవుతోంది. ఇప్పటి వరకు అసలు హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయలేరు. అసలు ఆ బాబుకి ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఎప్పుడు మన బయటకు వచ్చింది లేదు. కానీ ఈ మధ్యలో జరిగిన ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. మరి అరెస్ట్ అయిన తర్వాత, అంటే అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఆయన కలవడానికి చాలా మంది అయితే వెళ్ళడం జరిగింది. మరి ఇప్పుడు ఒకసారి ఇక్కడ శ్రీదేవిని చూడడానికి చాలా మంది హాస్పిటల్ కూడా వస్తున్నారు. ప్రజా సంఘాలు మరియు ఒక నార్మల్ కామన్ పబ్లిక్ కూడా ఇక్కడ వచ్చి ఆయనని చూడడానికి అయితే వచ్చి పరామర్శించవచ్చు అంటూ కూడా అక్కడ జరుగుతుంది. సో మనం కూడా ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్ ఇక్కడ మనతో పాటు POW సంధ్య గారు మనతో ఉన్నారు. మనకి లోపలికి అనుమతించకపోవడంతో మరి ఒకసారి ఆవిడ లోపలికి వెళ్ళారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. మన హెల్త్ బులెటిన్ ఆవిడకి ఎలాంటి అప్డేట్ ఇచ్చారు కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం అనేది ఆవిడని అడిగి తెలుసుకుందాం. సంధ్య గారు నమస్తే. ఇవాళ 11 రోజులుగా బాబు హెల్త్ కండిషన్ పట్ల కనీసం ఒక హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేయలేదు హాస్పిటల్ యాజమాన్యం. అదే బడా బాబులు పెద్దవాళ్ళు ఉంటే గంటకి బులెటిన్లు ఇస్తారు. ఈరోజు ఒక హెల్త్ బులెటిన్ లేకపోగా బాబు కండిషన్ ఏంటి అని మొత్తం రాష్ట్రమంతా ఆలోచిస్తున్నారు, తెలుగు ప్రజానీకం అంతా ఆలోచిస్తున్నారు. అతని పరిస్థితి చెబుదామనే పరిస్థితిలో మీడియా లేదు. కొంతమంది చైతన్యంతో ప్రశ్నించినా కూడా వాళ్ళు పట్టించుకునే స్థితి ఇక్కడ లేదు. కాబట్టి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇటువంటి పరిస్థితిలో 11 రోజులుగా బాబు బతికున్నాడా లేదా, పరిస్థితి ఏంటి చెప్పని హాస్పిటల్, పట్టించుకొని ఇండస్ట్రీ, ఇటువంటి వాళ్ళ కోసం ఆ తల్లి ప్రాణాలు పోగొట్టుకుంది రేవతి. భర్త భాస్కర్ ఇవాళ తన భార్య అంత్యక్రియల నుంచి ఇవాల్టి ఫార్మాలిటీ వరకు కూడా ఆయన దాంట్లో మునిగి తేలుతూ బిడ్డ కోసం తప్పిస్తున్నాడు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. తల్లిని కోల్పోయిన ఆ బిడ్డకి ఊరట కల్పించే విధంగా బాధ్యత వహించాలి అల్లు అర్జున్ కుటుంబమైన అల్లు అర్జున్ అయినా. ఒక హీరోగా ఫ్యాన్స్ అభిమానాలతోటి మీరు హీరోలై కోట్లు సంపాదించుకోవడానిక మీరు హీరోలు? మీరు నిజ జీవితంలో చేసినటువంటి త్యాగాలు ఉన్నాయా? ప్రజల కోసం పనిచేసిన వాళ్ళ హక్కుల కోసం, భూమి కోసం, భుక్తి కోసం, ప్రజల హక్కుల కోసం పనిచేసిన బాపత ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా? ఎవరి హక్కులు వీళ్ళకి తెలియదు, ఎవరి హక్కులు పట్టవు. మీరు హీరోలుగా తైతక్కలాడుకుంటూ తెర మీద ఫైట్లు చేస్తారు, తెర మీద వీలైతే డూప్స్ చేస్తారు, లేకపోతే మీరే చేస్తారు, డ్యూయెట్లు ఆడతారు, డూప్స్ తోటి ఫైట్లు చేస్తారు, లేకపోతే మీరు చేసే ఆ నటన కోసం పిచ్చి ప్రజలు పాపం ప్రాణాలు బలిపెట్టి వస్తున్నారే, అటువంటి ఫ్యాన్స్ గురించి కన్సర్న్గా ఉండాల్సిన కనీస బాధ్యత హీరోలుగా మీ మీద ఉంది. ఇప్పటికైనా మీరు థియేటర్లకు వెళ్ళినా, బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్ళి. రైట్, సంధ్య గారి మాటలు మనం విన్నాం కదా. ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. సంధ్య గారు 10 రోజుల నుంచి మీరు ఎక్కడ పోయారు? ఇవాళ వచ్చేసి మా మీడియా, స్పెషల్గా మా 4 సైడ్స్ టీవీ ఎప్పటి నుంచి అయితే ప్రశ్నిస్తుందో అప్పుడు మాత్రమే మీరు ఈ కిమ్స్ హాస్పిటల్కి రావడం జరిగింది. 10 రోజులుగా మీరేం చేస్తూ ఉన్నారు? ఇన్ఫ్యాక్ట్ ప్రజా సంఘాలు అని చెప్పుకునేటువంటి మీరంతా కూడా 10 రోజులుగా ఎక్కడ పోయారు? కనీసం అంటే ఇవాళ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత మాకు కూడా మీడియాలో స్పేస్ కావాలని చెప్పేసి మీలాంటి వాళ్ళు అందరూ వస్తున్నారని మాత్రమే మేము ప్రశ్నించాలా మిమ్మల్ని? ఎక్కడ పోయింది మీ తెలివంతా? 10 రోజులుగా ప్రజా సంఘాలం మేము ఎక్కడ ఏ దుర్ఘటన జరిగినా, ఏ సంఘటన జరిగినా మేము వచ్చి నిలబడతామని అంటారు కదా. పోయింది ఒక ఆడపిల్ల ప్రాణం కదా. అక్కడ ఏ ఆడపిల్ల అయితే ఏ ఇంటి ఆడబిడ్డ అయినా నా ఇంటి ఆడబిడ్డ అనుకునేది ఈ సమాజం, స్పెషల్గా మన భారతదేశ సమాజం. అది ఏ ఇంటి ఆడబిడ్డ అయినా నా ఇంటి ఆడబిడ్డ అనే చూస్తుంది. అలాంటి నా ఇంటి ఆడబిడ్డ ప్రాణం పోయి 11వ రోజు ఇవాళ 11 రోజుల పనిలో ఉన్నాడు ఆయన.
భాస్కర్. ఏది ఇదేనా సంధ్య గారు? మీరు ఇప్పుడా మీరు రావాల్సింది? అంటే మీడియాలో హైలైట్ అవ్వడానికి మీడియా ప్రశ్నించడం మొదలెట్టిన తర్వాత మాత్రమేనా? అందులో అన్ని ఛానల్స్ ప్రశ్నిస్తున్నాయని కూడా నేను అన్ను. చాలా వరకు చాలా సంస్థలు అయితే వన్ సైడెడ్గా అయ్యో అల్లు అర్జున్కి ఇలా అయిపోయిందా, తినేది అన్నమే మనమంతా, ఇంకోటి కాదు కదా. అల్లు అర్జున్ ఏమైనా స్పెషల్ ప్యాకేజీలో ఏమైనా ఇస్తున్నాడా ఏమి? లేదంటే అల్లు అర్జున్కి వత్తాసు పలికితే రేపు పొద్దున వచ్చేటువంటి ప్రమోషన్స్లో మనకి డబ్బులు ఇస్తాడనా? రైట్, నాతో పాటు రామ్మోహన్ గారు కూడా ఉన్నారు కాబట్టి, రామ్మోహన్ గారు మీరు వాట్ యు సే సార్? దీంట్లో ఇంత అమానవీయమైనటువంటి ఘటన, ఇంత అమానుషమైనటువంటి ఘటన కేవలం అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత మాత్రమే ఈ చలనం. అది అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి తర్వాత సేమ్ డే. ఇన్ఫ్యాక్ట్ ఎంత బాధాకరం అంటే మనం అంటారు కదా జ్యుడిషియరీ సిస్టంలో ఎలాంటి లోపాలు లేవని. ఇన్ఫ్యాక్ట్ లేవనేటువంటి మాట వాస్తవమే, కానీ కామన్ మ్యాన్ పరిస్థితి వర్సెస్ డబ్బున్నోడి పరిస్థితి అనేటువంటి మాట కనుక మనం మాట్లాడుకుంటే ఇవాళ మార్నింగ్ అరెస్ట్ అయ్యాడు, ఇన్ఫ్యాక్ట్ మధ్యాహ్నం అరెస్ట్ అయ్యాడు, అదే రోజు తను జైలుకి పంపబడ్డాడు, అదే రోజు తనకి బెయిల్ రావడం జరిగింది. జస్టిస్ ఈజ్ వర్కింగ్ ఫర్ ద రిచ్ మ్యాన్ అనే యాంగిల్లోనే కనిపిస్తోంది తప్ప అంతకంటే ఇంకేం కనబడట్లేదు. మీ విశ్లేషణ ఏంటి సార్ రామ్మోహన్ గారు? ఈ విషయాన్ని చాలా కూలంకుషంగా చూస్తూ ఉండొచ్చు, మీరు చాలా దగ్గరగా కూడా చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. సార్ మీ మ్యూట్లో ఉన్నారు సార్, మీ మ్యూట్లో ఉన్నారు సార్. వస్తుంది సార్ మాట్లాడండి. అవినాష్, మీకు అట్లాగే ఫోర్సైట్ టీవీ ప్రేక్షకులకు అట్లాగే ఛానల్లోని మిత్రులు నమస్కారం. నేను న్యాయవాదిగా ఇవ్వాలి కాదు, యాక్చువల్లీ బెంగళూరులో ఉన్నా, నేను కూడా చూడాల్సిన వాడిని. సామాజిక బాధ్యత నాకు కూడా ఉంది, కానీ బెంగళూరులో 10 రోజులు ఉండడం వల్ల నేను అక్కడ రాలేకపోయాను. కానీ ప్రతి క్షణం ఈ పరిస్థితులు అధ్యయనం చేస్తున్నాను, మాట్లాడుతున్నాను. మొట్టమొదటి రోజే నేను ప్రశ్నించాలి అంటే, ఇప్పుడు మీరు అన్నది మంచి ప్రశ్న అవినాష్. అంటే రాజకీయ నాయకులు కూడా బాధ్యత లేదు. నేను అదే రోజు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించా, ఇటు పక్కనేమో అల్లు అర్జున్ ప్రశ్నించా. ఫస్ట్ అల్లు అర్జున్ ప్రశ్నించా, ఎందుకంటే ఈ సెలబ్రిటీస్ రాజకీయ నాయకులేమో కార్యకర్తల భుజాల మీద ఎగురెగుతుంటారు, పల్లకి మోసే పోయేలాగా కార్యకర్తలు ప్రవర్తించాలి. సినిమా నటులేమో అభిమానుల ఏమంటారు ధన ప్రాణాల మీద వాంఛలాగా అభిమానం దురభిమానంగా మారొద్దు. ఇటువంటి వాళ్ళు దేవుళ్ళు కాదు, దేవతలు కాదు, వీళ్ళ మీద అభిమానం పెంచుకోకండి. మొట్టమొదటి 4వ తారీఖు రాత్రి జరిగితే 5వ తారీఖు పొద్దున్నే నేను స్టేట్మెంట్ ఇస్తాను సామాజిక పార్టీ వ్యక్తిగా. ఆనాడు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించిన లగిచెర్ల సంఘటనలో పేదల గురించి మనం మాట్లాడుతున్నామా? వేడిలో వచ్చిన పేదల గురించి మాట్లాడుతున్నామా? అట్లాగే దీన్ని కూడా మాట్లాడాలంట. ఇప్పటికి కూడా ఆ పిల్లవాడు అంటుంది. మీరు చెప్పేదాకా శ్రీతేజని ఎవరు మాట్లాడుతుంది చూడండి. రేవతి గురించి మాట్లాడి చనిపోయిన అమ్మాయి పేరు పోలీస్ రికార్డ్ లో ఉంది కనుక రేవతి అన్నాడు, ఇది కూడా ఉంది. అబ్బాయి అంటూ 9 ఏళ్ల బాలుడు అంటున్నాం, కానీ శ్రీతేజని వెలుగు తెచ్చింది మీరే కదా. స్పష్టంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను మన టీవీ ఛానల్ వాళ్ళు. ఎందుకంటే 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటేమో 13 రోజులుగా పామను, మేనత్తను, చిన్న మానవను అందరినీ కలవడానికి తీరిక లభించిన అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యేదాకైతే ఏదో అంటే ప్రాణం ఖరీదని సినిమా వచ్చింది వెనకట, గుర్తుండే ఉంటది. ప్రాణం ఖరీదు ఎవరు కడతాం మనం? అభిమానంతో వీళ్ళు వెళితే అనవసరంగా ఆర్భాటం చేసి పర్మిషన్ కోసం అప్లై చేసిన సరే, అప్లై చేయకపోతే ఇంకా తప్పయ్యేది. అప్లై చేసినా సరే శాంతి భద్రతలు విఘాతం కలుగుతున్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి? గుమ్మతి మార్గంగా చూసిపోవాలి. నేను గతంలో నేను రిపోర్టర్ గా ఉన్నాను, ఇప్పుడు నేను అడ్వకేట్ గా చెప్తున్నాను. 2 విషయాలు న్యాయ వ్యవస్థ గురించి అడిగారు, నేను సుదీర్ఘంగా మొదటిసారి నేను ప్రశ్నించేది అంటే, గతంలో సినిమా సండే థియేటర్కి 10 సార్లు వచ్చిందట, 40 సార్లు వచ్చింది తర్వాత. కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు కూడా నేను సినిమా రివ్యూ రాశాను. అప్పుడు చూశాను వాళ్ళు గుమ్మతి మార్గంగా వచ్చి వెనక మార్గం నుంచి వచ్చి వెళ్ళిపోయేవారు. సినిమా చూసేవారు. ఎందుకంటే ప్రేక్షకుల ఆదరణ ఎట్లా ఉంది, ఏ సీన్ ఎట్లా పండుతుంది, ఏ సీన్ ఎట్లా వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు, ఏ సీన్ కు స్పందిస్తున్నారు అని తెలుసుకోవడం కోసం రావడం సహజం పెద్ద హీరోలు కూడా. కానీ వాళ్ళ ఆనాడు ఇట్లా అర్బాటం చేసి రాలే. వస్తే కూడా గజవాణులు వేసుకున్నారు, బహిరంగంగా ఊరేగారు, రవీంద్ర భారతిలో అనేక సమావేశాలు జరిగి అది సమావేశానికి పర్మిషన్ ఉంటుంది, దానికి బందోబస్తు ఉంటుంది. కానీ ఇది అట్లా కాదు కదా. ఇక్కడ జరిగింది ఏంటంటే హీరోయిజం చూపెట్టి వచ్చి బయటకు ఏది మన కార్లు బయటకు వచ్చి చేతులు ఊపుతూ పోవడం వల్ల వచ్చిన తొక్కిసలాట కదా. అది తొక్కిసలాటలో చచ్చిపోవడం ఎవరు కోరుకోరు, కానీ తొక్కిసలాట చనిపోయిన కారణం ఏదంటే కారణం చూసుకుంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ బాధ్యత వహించాలని నేను అన్నా స్పష్టంగా. తెల్లారి మనం డబ్బులు ఇస్తామని ఏమైంది? ఇప్పటి వరకు కనీసం పరామర్శ కూడా నోచుకోలే కదా వారు అంటున్నాను. అందుకని పేదవాడికి న్యాయం పెద్దవాడికి. ఇంకొక మాట నేను చెప్తాను న్యాయవాడిగా, నేను సుప్రీంకోర్టుగా దేవుడిని ఎదిరించామని నేనేమంటున్నానంటే, హైకోర్టు కూడా స్క్వాష్ పిటిషన్ మీద ఎట్లా బెయిల్ ఆల్వ్ చేసింది నాకు ఇప్పుడే అర్థం కాదు. ఆ రోజే ప్రశ్నించాను.
తప్పు కదా ఇది. అంటే పెద్ద పడుకోనియా పేద పడుకోనియాయమా? ఇప్పుడు పేదల కేసులు ముందరికి వస్తే లంచ్ మోషన్ పోతే అన్ని పోతే రోజుల తరబడి అక్కడే ఉంటాయి. బేడీలు వేసే మన లైసెన్ల హీరానాయక్ లాగా మనకు బేడీలు వేసి తీసుకుపోతారు. ఇక్కడ మాత్రం రాచ మర్యాదలు ఎందుకు వస్తున్నాయి కదా సమస్య. కేవలం రాత్రి 6 నుంచి తెల్లారి 13 గంటలు కూడా జైల్లో లేరు ఆయన. నేను ఆయన మీద సానుభూతో లేకుండా వ్యతిరేకత ఏం లేదు నేను చెప్తున్నాను. ఒక మనిషిగా చూస్తే అందరికీ చట్టం సమానమే కదా అంటున్నాను. అటువంటి అప్పుడు హైకోర్టు కూడా మనకి అప్పటికప్పుడు మీరు స్క్వాష్ పిటిషన్ లో బెయిల్ పిటిషన్ ఎట్లా చేస్తారంటే దానికి కారణాలు నేను కూడా చూపెడతాను. ఎందుకంటే గతంలోని ప్రెసిడెంట్స్ తీర్పులు అవన్నీ చూపెడతాను. కానీ బెయిల్ పిటిషన్ వేసుకోండి అయ్యా అని ఎందుకు అనలేకపోయింది కోర్టు? అంటే ఇంత జైల్లో పడడం పెద్ద స్టార్ ఇమేజ్ గలవాడు పడొద్దా? మనిషే కదా, తను కూడా చనిపోయింది కూడా మనిషే. కనుక వాళ్ళ హాస్పిటల్కి తండోపదండాలుగా వస్తున్నారంటే మీ కృషి మీరు మొదలు పెట్టారు. చిట్టుబాబు గారు కృషి నమస్కారం. చిట్టుబాబు గారు నేను చాలా సమావేశాల్లో పాల్గొన్నాను. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే వాళ్ళ సినిమా ఫీల్డ్ అనేది ఒక మాయాజాలము. వాళ్ళు కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. ఇండస్ట్రీ దాన్ని ఎవరు కాదంటే. రెండోది కూడా చెప్తున్నాను, ఈ వరుస సంఘటనలు జరుగుతుంటే మొన్న ఇప్పుడు ఏమంటే కవచింగ్ జరుగుతున్నది మనకు మన అట్లాగే సమంతను అవమానించిన సందర్భం చూస్తున్నాం. ఇదంతా రేపు హైదరాబాద్ 2 నష్టాలు ఉన్నాయి అవినాష్ గారు. ఒకటేమో రియల్ ఎస్టేట్, మనకి ఏదైతే హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది. ఇవాళ ఇటువంటి సంఘటనల వల్ల నేనేమంటారు, ఇవాళ సమర్థిస్తున్నా, ఇటువంటి సంఘటన వల్ల రేపు పొద్దున్న సినిమా ఇండస్ట్రీ కూడా తడిపోయే అవకాశం వస్తుంది. ఇది కూడా కాకుండా చూసుకోవాలి, కాపాడుకోవాలి. ఈ 2 కూడా చూసుకోవాలంటున్నాను. గతంలో వెంగళరావు గారి హయాంలో ఎమర్జెన్సీ నీళ్ళ తర్వాత చెన్నై నుంచి హైదరాబాద్ తరలించే పరిశ్రమను రక్షించుకోవాలి. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరినైనా కఠినంగా ప్రవర్తించాలి, ఎవరినైనా వేరు చేయాల్సిన అవసరం లేదు ప్రభుత్వాలకు అంటున్నాను. ఇప్పటికైనా సరే రాజకీయ నాయకులు రేవంత్ రెడ్డి గారు కూడా చూడాలంటున్నాను. ఇటేమో ఈయన మీద బాధ్యత ఉంది. ఈ సంఘటనలు ఎప్పుడైతే గాయపడ్డది ఈ సంఘటనలే కదా. ఆయన చిరంజీవిని కలుస్తాడు, మనకు నాగబాబుని కలుస్తాడు. ఇప్పుడు తీర్తలేదు. సార్ నాదో స్ట్రైట్ క్వశ్చన్ ఉంది సార్, నాదో స్ట్రైట్ క్వశ్చన్ ఉంది. రామ్మోహన్ గారు అలాగే చిట్టుబాబు గారు వెల్కమ్ అండి. చిట్టుబాబు గారు నాకు ప్రశ్న సార్, నా స్ట్రైట్ క్వశ్చన్. మేబీ ఈ మాట ప్యానల్లో ఉన్న మెంబర్స్ని కావచ్చు, లేదా లైవ్ చూసేటువంటి వాళ్ళని కావచ్చు, లేదా ఈ వీడియో ఇంకెవరి దగ్గరికి వెళ్తే చూసే వాళ్ళకి హర్ట్ అవుద్దేమో నాకు తెలియదు. కానీ సార్ సుడిగాలి సుధీర్ దగ్గర నుంచి మొదలుకొని రానా వరకు, నాగ చైతన్య రానా వరకు అందరు వెళ్ళి అల్లు అర్జున్ కలిసారే. ఇన్ఫాక్ట్ చిరంజీవి గారు కూడా ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. సరే అరెస్ట్ అయిన రోజు తర్వాత చిరంజీవి గారి ఇంటికి అల్లు అర్జున్ గారు వెళ్ళారు. అందరికీ టు బి విత్ ఆల్ రెస్పెక్ట్ సార్, ఏ సినిమా స్టార్ కూడా ఒక 5 నిమిషాలు సమయం దొరకలేదా? శ్రీతేజని వెళ్ళి చూసి అయ్యో బాబు ఇలా జరిగిందా అని చెప్పేసి ఆ తండ్రికి ఒక్క మాట చెప్పేందుకు, ఇవాళ అల్లు అర్జున్ కలిసేందుకు షూటింగ్లు ఆపుకొని అంతమంది వచ్చారే. మనం ఆలోచించి మనం మాట్లాడే విషయంలో ఒక ఫ్యాక్ట్ తెలుసుకోవాలి. ఇవాళ కోర్టులో ఉన్నది. ఈ కోర్టులో ఉండగా ఒక అల్లు అర్జున్ వెళ్ళి కలిసిన వాళ్ళని, అల్లు అర్జున్ తరపున ఎవరు కలిసినా కూడా ఇట్ విల్ వైలేషన్ ఆఫ్ కోర్ట్. ఎందుకంటే సాక్షుల్ని మ్యానిపులేట్ చేయడానికి వెళ్ళారు అనేది ఒక అపవాదం వస్తుంది. ప్లస్ వాళ్ళు ఆ చనిపోయిన రేవతి యొక్క హస్బెండే ఓపెన్ గా దీనికి ఆయనకి సంబంధం లేదు, ఆయన అరెస్ట్ చేయడం. సార్ నేను అనేది సార్ చిట్టిబాబు గారు ఒక మాట సార్, ఐ విల్ లెట్ యూ కంప్లీట్. కాకపోతే మీరు ఇక్కడ తప్పుదోవ పోతున్నాం మనం. నేను అనేది ఏంటంటే 9 రోజులు అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఈ మాటలు వచ్చేసారు. అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వక ముందు ఎందుకు కనీసం అరవింద్ గారు అవ్వలేదు, అల్లు అర్జున్ గారి పిఏనో ఆయన దగ్గర ఉండేటువంటి అసిస్టెంట్లో లేదా ఇండస్ట్రీ తరపున ఒక పెద్ద మనిషో ఎవరొకరు, చిరంజీవి సార్, దాసరి నారాయణరావు గారి తర్వాత చిరంజీవి గారే పెద్ద మనిషి అని చూస్తోంది ఇండస్ట్రీ. చెప్పండి, ఈ తప్పు ఎవరిది? ఈ చావు కారకులు ఎవరు? ఏమిటో ఉన్న సెలబ్రిటీ కనుక ఉన్న ఆయన తప్పెవరిది? 700 మంది టికెట్లు కొన్న వాళ్ళని థియేటర్ లోపలికి వెళ్ళకుండా గతంలో కూడా వెళ్ళినప్పుడు ఏం చేసేవారు? మొత్తం టికెట్లు కొన్న వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయేవారు. ఇవాళ టికెట్లు కొన్న 700 మందిని బయట నుంచోబెట్టింది ఎవరు? అల్లు అర్జున్ వచ్చేదాకా వాళ్ళందరినీ లోపల పంపించుకుంటే బయట అమ్మని అడిగారా? థియేటర్ మేనేజ్మెంట్ చేసింది ఆ తప్పు. 800 లోపల పంపించుకుంటా, అందువల్ల ఆ క్రౌడ్ 800 తనేం అడగలేదు కదా. ప్లస్ ఇలాంటి సందర్భాలు అనేక గతంలో జరిగిన అనుభవంలో కూడా హీరోలు అంటాం. ఈ లోపల హీరోకి థియేటర్ నుంచో లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచో ఫోన్ వస్తుంది. మొన్న కూడా దేవాలయ విషయంలో కూడా చూడండి, పోలీసులు ఇమీడియట్గా సార్ ఇప్పుడు మేము మేనేజ్ చేయడం కంట్రోల్, మీరు క్యాన్సిల్ చేసుకోండి అంటే క్యాన్సిల్ చేస్తున్నా. అలాగే ఇలా క్రౌడ్ ఇక్కడ ఉన్నారు,
మీరు కొంచెం అరగంట లేటుగా రండి. అనేక సందర్భాల గతంలో కూడా నా అనుభవంలో నేను హీరోతో ప్రీవ్యూ షోకి ఇదే సుదర్శన్ థియేటర్కి వెళ్ళిన రోజులు కూడా బాగా క్రౌడ్ ఉన్నారు, మీరు ఒక అరగంట లేటుగా రండి. అంటే 2 రీళ్లు టైటిల్స్ అయినాక వచ్చిన సందర్భాలు ఉన్నాయి, 2 రీళ్లు అయిపోయినాక వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మేనేజ్మెంట్, థియేటర్ మేనేజ్మెంట్ కానీ పోలీస్ కానీ ఇలా ఇమీడియట్ గా సార్ ఇక్కడ క్రౌడ్ ఉన్నారు, కొంచెం మీరు లేట్గా రండి సార్ అని ఆ క్రౌడ్ సర్దినాక ఇప్పుడు బయలుదేరి ఇలాంటివి ఉంటాయి. ఇలాంటి ఈ ప్రక్రియ జరగదు. దానికి అల్లు అర్జున్కి సంబంధం ఏంటి? అల్లు అర్జున్ ఇవాళ ఇప్పుడు తను వస్తా అన్నాడు, రమ్మన్నారు, 3 రోజులుగా దాని గురించి వస్తాడు అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పోలీసులకు పర్మిషన్ ఇచ్చారు. పోలీసులు ఎందుకు వాళ్ళు ఎందుకు అప్రమత్తం చేయలేదు? ఆ ఇచ్చిన రిక్వెస్ట్ ఎందుకు వాళ్ళు తీసుకోలేదు? థియేటర్ మేనేజ్మెంట్ ఎందుకు వాళ్ళని బయటికి టికెట్లు కొన్న వాళ్ళని లోపలికి పంపించకుండా బయటికి పెట్టడం ఏంటి? వాళ్ళు బయట 700 మంది 800 బయట ఉండటంతో ప్లస్ ఈ జనాలు చూసి పబ్లిక్ జనాలు అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక చోట పెట్రోలింగ్ వెహికల్ కూడా ఇచ్చారు సార్ పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళు చూడాలి, వాళ్ళు ఏ కారణం చేసి చూడలేదు, ఎందువల్ల పర్వాలేదు, పెద్ద ఇష్యూ కాదు, ఎన్నోసార్లు జరుగుతూ ఉంటాయి. సంజయ్ థియేటర్కి ఎప్పుడు ఏ పిక్చర్ రిలీజ్ అయినా హీరోలు వస్తూ ఉంటారులే, చాలా సార్లు వాళ్ళు చూసుకుంటారులే అనుకున్నారా? వీళ్ళు మేనేజ్మెంట్ పర్వాలేదు అంటారా? ఇక్కడ తప్పు అతన్ని అర్జున్ ఏదో దోషి చేయటంలో లేదు, ఒక చట్టం లేదు. ఒక్క మాట ఒక్క మాట, ఎందుకంటే చిట్టిబాబు గారి మీద చాలా గౌరవం ఉంది నాకు. చిట్టిబాబు గారు చెప్పిన వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. మొదటి అది కూడా నేను మాట్లాడాను. ఏమనంటే ఇందులో 3 బాధ్యత ఉంది. వెర్రి అభిమానం, పిచ్చి అభిమానంతో జీవితాలను నాశనం చేసుకుని అభిమానులు మొదటి తప్పు. 1100 రూపాయలు 10 రూపాయలు టికెట్ తీసుకున్నా పోయిన తర్వాత ఆపిన చాలా కరెక్ట్. ఆ రోజు నేను అదే మాట్లాడాను. వీళ్ళు ఆయన వస్తే దొడ్డిదాన్ని తీసుకుపోయి చేసేసి అయిపోయింది, యాజమాన్యం తప్పన్న. 3వది ప్రభుత్వం కూడా అన్నారు. ఎందుకంటే పర్మిషన్ లెటర్ అప్పటికి బయట వాళ్ళు స్పష్టంగా చెప్పిన, ఒక సెలబ్రిటీ వస్తున్నప్పుడు పర్మిషన్ కోసం అప్లై చేసి ఉంటుంది. టీమ్డే అది అప్లై చేసిన తర్వాత పర్మిషన్ ఇచ్చడం పోమన్న అవసరం లేదు. ప్రభుత్వంది థియేటర్ యాజమాన్యాన్ని అట్లాగే నైతిక బాధ్యత ఆయన వహించింది కనుకనే ఆయన డబ్బులు ఇస్తానన్నాడు, 20 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు, మంచిది అని అభినందించినామన్నాడు. నా ప్రశ్న ఏంటంటే అప్పుడు ఆనాడు చెప్పారు, ఇప్పుడు ఇవాళ నేను మాట్లాడుతున్నాను 13 రోజులు వాటికి 4వ తారీఖు రాత్రి జరిగింది కదా, 13 రోజులు అయిపోయింది, అంటే దినాలు కూడా అయిపోయింది. అందుకని ఏంటంటే ఇవాటికి మనం అనుకుంటుంది ఏంటంటే కోర్టు ధిక్కారం కాదు. చిట్టిబాబు గారు మీకు తెలుసు నేనేమంటున్నానంటే అంతకుముందు 20 లక్షలు ఇస్తా అనేది కోర్టు అయితే ఆపమని వాళ్ళు ఏమన్నారంటే కోర్టులో స్పష్టంగా చెప్పిండ్రు, మేము మానవతా దృక్పథంతో వారికి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తా ఉన్నాం, ఆ కుటుంబంలో ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారికి కూడా మేము అవసరమైన వైద్య సహాయం మొత్తం మేము వైద్యం కోసం ఖర్చు మేము భరిస్తామని మన అర్జున్ గారు ప్రకటించారు కదా. దానికి ఇప్పుడు కోర్టు ధిక్కారం ఏం కాదు, చూసి పరామర్శిస్తే కోర్టు ధిక్కారం కాదు. పోనీ ధిక్కారం అనుకుంటే ఇప్పటికే ఆల్రెడీ వాళ్ళు ఆయన జైలు పోకముందే అదే రోజు ఏది కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉన్నప్పుడే ఈ వాపస్ తీసుకున్నారు. ఎవరు మన తండ్రి భాస్కర్ ఆయన ఏం బాధ్యత లేదని. ఇట్లా ఉండదండి. హత్య చేసిన తర్వాత హత్య కాబడిన కుటుంబమును హత్య చేసిన కుటుంబం ఇద్దరు విలాఖత అయితే కోర్టులో కేసులు పోవు. నేను చెప్తున్నాను, కేసులు పోవు. సార్ ఇవాళ మన ప్యానల్ అదృష్టం ఏంటంటే రామ్మోహన్ గారు మీతో పాటు వినోద్ గారు కూడా అడ్వకేటే, ఇద్దరు అడ్వకేట్లా కూర్చొని ఉన్నారు. అదే అంటున్నాను, మీకు తెలుసు. నేనేమంటున్నాను, ఇక్కడ కోర్టు ధిక్కారం ఏం రాదు. పరామర్శ అనేది అక్కడికి పోయి బహిరంగ పరామర్శ అంటే ఎంత మీడియా ఉంటుంది వెంబడి వచ్చి చెవులైతే శ్రీతేజ అసలు వినే పరిస్థితి లేడు, శ్రీతేజ స్పృహలో లేడు. ఆపరేషన్ సింపుల్ లాజిక్ సార్. ప్రభావం చేస్తే ప్రభావం చేయొచ్చు అంటే ఇప్పుడు ఆయన ఎవరైతే రేవతి భర్త కంప్లైంట్ చేసిండు కదా, కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నాడు కదా, విత్డ్రా పోవు అన్ని కాంపౌండబుల్ కేసులు, నాన్ కాగ్నిజబుల్ కేసులు ఏంటిది వీటి గురించి తెలియక మాట్లాడే కష్టం కనుక నేనేమంటున్నాను, ఆయన పోవాల్సి ఉండే నైతిక బాధ్యత. దాంతో పాటు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించడం అవసరమైతే రేవంత్ రెడ్డి గారు ఎందుకు పోరాడుతున్నారు, ఒక సంఘటన జరిగింది కదా. రాజకీయ నాయకుల మీద బాధ్యత ఎంత ఉంది, వీళ్ళ మీద కూడా అంతే బాధ్యత. ఈయన అందరినీ కలిసి వస్తున్నాడు కదా, మామను పవన్ కళ్యాణ్ మన అటు మన నాగబాబును చిరంజీవిని కలిసి వచ్చారు కదా, హాస్పిటల్ ఓట్ చేయబట్టి ఇప్పుడు ఎప్పటిదాకా మనం నాకు అవకాశం ఇవ్వండి, నాకు అవకాశం జర్నలిజం గా మాట్లాడుతున్నారు సార్. ఒక్క నిమిషం, లీగల్ గా వెళ్ళకూడదు సార్. చిట్టిబాబు గారు వినోద్ గారు ఒక్క మాట చిట్టిబాబు గారు వాళ్ళ లాయర్ చెప్పిన మాట సార్, మీరు వినండి, దయచేసి వినండి. లాయర్ అడ్వైస్ సార్, వినండి సార్.
దయచేసి మీరు జర్నలిస్ట్ గా మాట్లాడుతున్నారు. చిట్టిబాబు గారు నేను మీకు సమాధానం చెప్తానండి, నాకు అవకాశం ఇవ్వండి దయచేసి. వినోద్ గారు ఒక్క నిమిషం, వినోద్ గారు ఒక్క మాట ప్యానల్ మెంబర్స్ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చిట్టిబాబు గారు మనతో ఉన్నటువంటి ప్యానల్లో ఉన్నటువంటి ఇద్దరు ప్యానలిస్టులు ఎవరైతే వినోద్ గారు ఉన్నారో, తర్వాత రామ్మోహన్ గారు ఉన్నారో, ఇద్దరు అడ్వకేట్ సార్, ఇద్దరు హైకోర్టు ప్రాక్టీషనర్స్. ఇది వాళ్ళ లాయర్స్ అడ్వైస్, డోంట్ గో అనేది. అది నేను చెప్తాను దయచేసి పెద్దలు నాకు అవకాశం ఇస్తారా? మాట్లాడండి వినోద్ గారు, మాట్లాడండి. అంటే ఇప్పుడు నేను చిట్టిబాబు గారు మీ వయసును గౌరవిస్తున్నా, కానీ డిబేట్ లో ఉన్నప్పుడు వాదనకే దాంట్లో మీరు తీసుకోవాల్సిందే. చిట్టిబాబు గారు ఇప్పుడు మీరు కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తారండి, మీరు రోడ్డు మీద కార్ డ్రైవ్ చేసి వెళ్తా ఉంటే మీ కారు ఒక బైక్ రైడర్ ని గుద్దేస్తుంది, అతను చావు బ్రతుకులలో ఉంటే అతని కాపాడే బాధ్యత మీద ఉండదా? అంటే ఇది అలాంటిది కాదా? ఇతను కాళ్ళు చేతులు ఊపుకుంటూ పోయి ఉండకపోతే ఖచ్చితంగా వినోద్ గారు ఒక మాట, ప్యానలిస్ట్ లకు ఒక మాట, వినోద్ గారు ఒక మాట, పూర్తి నైతిక బాధ్యత వహింపజేస్తే మొత్తం విన్న తర్వాత మీరు మొత్తం దయచేసి, ఎందుకంటే మీరు మాట్లాడంతా విన్నాను, నేను చెప్పే కూడా మొత్తం వినాలి మీరు. తర్వాత అండి, అల్లు అర్జున్ గారికి అసలు ఇందుకు సంబంధం లేదు మీరు మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకు సంబంధం లేదు? అతను హుందాగా, పద్ధతిగా, సామాజిక బాధ్యతతో, నైతిక అతను మంచిగా కారులో కూర్చొని గుమ్మనంగా వెళ్ళి మూవీ చూసి గతంలో వెళ్ళడం బాగుండేది. తర్వాత అండి ఇమేజ్ అనేది వస్తూ ఉంటది. చిరంజీవి గారిని తీసుకుందాం, సూపర్ హీరో దగ్గర నుంచి మెగాస్టార్ వచ్చినప్పుడు ఎంత చేంజ్ ఉంటుందో, పుష్పకు తర్వాత అల్లు అర్జున్ గారికి అంత హైప్ వచ్చింది జనాలలో. నీకు వచ్చే అంత జనాల్లో నేను వెళ్ళి ఓపెన్ టాప్ లో కాళ్ళు చేతులు ఊపితే అక్కడ జనాలు మరి చాలా ఉప్పొంగిపోతారు, చాలా అక్కడ రసాపాతని గ్రహించలేని వాడు అంటే అతను సమాజంలో జీరోనే, సినిమాలో హీరో అని మీరు వినోద్ గారు ఒక మాట నేను చెప్తా. వినోద్ గారు మన చర్చ మాట్లాడదాం సార్, మాట్లాడదాం, కానీ మన చర్చ తప్పుదో పడుతుంది సార్. వినోద్ గారు అది కాదు ఇవాళ చర్చ. చిట్టిబాబు గారు తన సినిమా కుటుంబం వాళ్ళకి చెప్పేసి చాలా వెంకటేశ్వర చాలా బాధ కలిగించిందండి. ముందు అందరూ మనుషులు, తర్వాత ముందు అందరూ ఒక్క నిమిషం దయచేసి ముందందరూ సామాజిక పౌరులం బాధ్యతగా ఉండాలి మనం. తర్వాతనే ఎవరు పోషణ అయినా, నేను అడ్వకేట్ అయినా, మీరు సినిమా నిర్మాత అయినా, వారు సినిమా నటుడైనా, అందరూ ముందు మనుషులమండి. మనుషులుగా ముందు గుర్తెరిగి జీవించాలండి ప్రతి ఒక్కరు. అది జరిగినప్పుడు సినిమా చూస్తున్నప్పుడు అతనికి ఇంత పెద్ద దుర్ఘటన జరిగిన సంగతి తెలియలేదా? అల్లు అర్జున్ గారికి తెలిసిన వెంటనే అతనిలో మానవత్వం ఏమైపోయింది తర్వాత సినిమా బయటకు వచ్చాక తెలిస్తే కూడా వెంటనే శ్రీతేజ్ దగ్గరికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఎందుకు చూడలేదండి ఆ బాబుని? అక్కడ ఎందుకు సత్వరం వెంటనే మానవత్వం చాటుకోలేదండి? సినిమాలో బాగా చాటుకుంటారు కదండి. సార్ వినోద్ గారు ఒక మాట వినాలి. వినోద్ గారు కానీ ఈ 11 రోజులు ఏం చేశారండి అల్లు అర్జున్ గారు? వినోద్ గారు వినాలి. వినోద్ గారు ప్యానల్ చిట్టిబాబు గారు అనుకోలేదు. మీరు అడిగి ఒకటే మాట చెప్పి నేను ముగిస్తాను. వినోద్ గారు మాట్లాడిండు, నేనేమంటున్నానంటే మీరు అన్న ఇన్ఫ్లుయెన్స్ చేయడం కాదు, కోర్టు కేసు కన్నా ముందు 6 రోజులు మిగిలింది కదా, ఎప్పుడైనా చేశారు, వారం ముందు ఏం చేశారంటున్నాను నేను. ఇప్పుడు వినోద్ గారు మీరు చెప్పింది కావచ్చు, కానీ నేను ఆరోపణ చేయదలుచుకోండి. ఇప్పుడు ఏమంటున్నానంటే వారం ముందే జరిగింది కదా, అల్లు అర్జున్ గారు వారికి నష్టపరిహారం ఇస్తే ప్రకటించారు, వారి కుటుంబాన్ని ఆదుకుంటా అన్నారు, అప్పుడే కోర్టు కేసు కదా, వారం ముందే ఎందుకు పోలేదు అంటున్నాను. అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు అంటే సార్ ప్యానలిస్టులు అందరికీ నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, ఇవాళ మనం తీసుకున్న మన డిబేట్ సబ్జెక్ట్ కూడా ఏంటంటే, ఇవాళ పొలిటికల్ లీడర్లు వెళ్తా ఉన్నారు, నిన్న నుంచి క్యూ కడతా ఉన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత శ్రీతేజ లేదా రేవతి లేదా భాస్కర్ అనేటువంటి పేర్లు వినపడతా ఉన్నాయే తప్ప, పుష్ప 2 సినిమా ఫంక్షన్లు, పుష్ప 2 రిలీజ్ అప్పుడు ఆ బాబు చనిపోయాడు, ఆ తల్లి చనిపోయింది అనేటువంటి మాటే ఉండింది. ఎప్పుడైతే 4 సైడ్స్ టీవీ ప్రశ్నించడం మొదలెట్టిందో అప్పటి నుంచే క్యూ కడతా ఉన్నారు రాజకీయ నాయకులు కానీ సినిమా వాళ్ళు కానీ. మా ప్రశ్నల్లో ఏంటంటే, అందరం కామన్ మ్యాన్ ఫస్ట్, తర్వాతే సినిమా వాళ్ళం, తర్వాతే పొలిటికల్ లీడర్లం, తర్వాతే మేము న్యూస్ వాళ్ళం, తర్వాతే ఇంకొకటి. ఎవరి వృత్తి వాళ్ళ ధర్మం సార్, వాళ్ళ కడుపు వాళ్ళ ధర్మం, అది కాదని మేము అనం. అయితే ఇక్కడ మేము అడుగుతున్నటువంటి ప్రశ్నల్లో ఒకటే ఏందయ్యా అనంటే, సుడిగాలి సుధీర్ నుంచి రానా వరకు
నాగ చైతన్య వరకు, సుధీర్ బాబు వరకు, జగపతి బాబు వరకు అందరూ వెళ్ళి అల్లు అర్జున్ పరామర్శించారే. ఇంతమందిలో నిన్న పొలిటికల్ లీడర్లు వెళ్తున్నారు, నిన్న వెళ్ళారు, ఇవాళ వెళ్ళారు. ఇన్ఫాక్ట్ నేను సంధ్య గారితో సహా ఇందాక ప్రశ్నించాను, నేను POW సంధ్య గారితో సహా. వీళ్ళంతా ఇవాళ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. 10 రోజులుగా ఏమయ్యారు మీరంతా? పోయిన వాళ్ళు కనీసం ఒక సోషల్ మీడియాలో, ఫేస్బుక్లోనో, ట్విట్టర్లోనో, ఇన్స్టాలోనో ఎవరైనా పోస్ట్ చేశారా? నిన్న అల్లు అర్జున్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు, నా లీగల్ టీం నాకు అడ్వైస్ చేశారు వెళ్ళకూడదని. వీ రెస్పెక్ట్ దట్ డెఫినెట్గా, ఎందుకంటే ఆయన అరెస్ట్ అయ్యారు కాబట్టి. ఆ తర్వాత మీ చిట్టిబాబు గారు అన్నట్టుగా ఎక్కడ సాక్ష్యాధారాలని లేదా ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళని తప్పుదో పట్టించినట్టు కోర్టు పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆయన వెళ్ళలేదు. వీ మస్ట్ రెస్పెక్ట్ దట్, కాదని అనట్లేదు. కానీ ఈ 10 రోజుల ముందు వరకు ఏమైంది? ఆయన అరెస్ట్ ముందు వరకు కూడా ఒకసారి ఆయన వెళ్ళి ఉండాల్సింది కదా. ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు, మనకి చిరంజీవి గారు ఉన్నారు, మోహన్ బాబు గారు ఉన్నారు, అల్లు అరవింద్ గారు ఉన్నారు. సార్ మీరు ఏ అబ్జర్వేషన్ లో ఉన్నారో తెలియదు. ఆ ముందు వెళ్ళిపోవడానికి కారణంగా PFD వాళ్ళు స్టూడెంట్స్ గ్రూప్, కొంతమంది సెటిల్మెంట్ గ్యాంగ్, ₹1 కోటి ఇవ్వాలి, 5 కోట్లు ఇవ్వాలి, మేము అంత చూస్తాం, ఆయన వదిలిపెట్టాం అని చెప్పి అంటున్నారు. అక్కడికి వెళితే అదొక ఇన్సిడెంట్ అవుతుంది. ఎవడో రాడు వేసినట్టమో ఏదో. చిట్టిబాబు గారు ఒక ప్రశ్న అడుగుతా, వినండి కొంచెం పూర్తిగా వినండి. చెప్పండి, నేను అడుగుతాను. మీరు 1 సైడెడ్ గా మీరు ఫిక్స్ అయిపోయి మాట్లాడితే కుదరదు. వినండి, అలాంటి న్యూస్ లోనే వినుంటారు, ఛానల్స్ లోనే వచ్చి డిబేట్ లో వచ్చి పాల్గొని PDF నాతో కూడా మాట్లాడి ₹1 కోటి ఇవ్వాల్సిందే, 2 కోట్లు ఇవ్వాల్సిందే. దీంట్లో సెటిల్మెంట్ గ్యాంగులు కూడా కొంతమంది తయారయ్యి మొత్తం అలా తయారయ్యారు. ఆ టైంలో కనుక వెళ్తే అదొక అల్లరి మళ్ళీ. వాళ్ళు ఎవరైనా రాయేసినా లేకపోతే గొడవ జరిగినా అదొక. సో దీనివల్ల కొంచెం ఈ సబ్దుమనేదాకా కోర్టు జరుగుతుంది, పోలీసులు వస్తున్నారు, పోతున్నారు, కేసు అడుగుతున్నారు. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. ఇక్కడ వెళ్ళలేదా? నేను ఒక్క పాయింట్ అడుగుతాను సార్, ఇద్దరు లాయర్లే కనుక. రాజమండ్రి పుష్కరాల్లో 36 మంది చచ్చిపోయారు. దానికి బాధ్యులు ఎవరు? ఆ పర్మిషన్ ఇచ్చిన చంద్రబాబుని అరెస్ట్ చేశారా, లేదా షూటింగ్ చేస్తున్న డైరెక్టర్ని అరెస్ట్ చేశారా? 36 మంది చనిపోయారు. ఇలాంటి తొక్కిసలాట్లో చనిపోయారు. ఆ రోజు ఏమన్నారు? ఇట్ ఈస్ నాట్ ది మిస్టేక్ ఆఫ్ ది పర్మిషన్ ఇచ్చిన సీఎం కాదు, షూటింగ్ చేస్తున్న ఆయన షూటింగ్ చేయబట్టి జనాలు గుమిగూడారు, జనాలు తొక్కిసలాడేది అది కాదు, ఇట్ ఈస్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని అన్నారు. చట్టం చెప్పిన మాట అది. ఆ రోజు చట్టమేమో ఇలా 36 మంది చనిపోతే దానికి బాధ్యులేని పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు కానీ, అక్కడ కార్యక్రమం చేస్తున్న వాడు కానీ కాదు, ఇంటెలిజెన్స్. అదే చట్టం ఇక్కడ ఎలా మారుతుంది? దేశానికి ఒక చట్టం, మనిషికి ఒక చట్టం, రాష్ట్రానికి ఒక చట్టం ఉంటుందా? మరి ఇక్కడ చట్టం కూడా ఆర్గనైజర్స్ మిస్టేక్, పోలీస్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. హౌ కెన్ ఏ పర్సన్ చెప్పండి. మీకు అక్కడ మీరు అప్పుడు మీ గొంతులు ఏమైనాయి సార్? అప్పుడు ఆ గొంతులు ఏమైనాయి? మీలాంటి గొంతులు దానికి కారకులైన వాళ్ళు అరెస్ట్ చేయాలని ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు మాట్లాడాల? ఉత్తరప్రదేశ్ లో ఒక మాట చెప్తాను సార్. నేను ఇంకో డిమాండ్ చేశాను, నేనే చేశాను డిమాండ్. అయ్యా 3 నిమిషాలు గంగలు మునగండి అన్న చాగంటి కోటేశ్వరరావు గారిని అరెస్ట్ చేయమని చెప్పాను. నేను ఏమంటున్నా అంటే, ఆ 3 నిమిషాల ముహూర్తం పోయింది, 3 నిమిషాలు మునుగమంటే అందరు మునిగినరు. చంద్రబాబు నాయుడు కన్నా మొట్టమొదటి ఆయన అరెస్ట్ చేయమన్నారు. సమస్య అది కాదు సార్. ఇక్కడ నెగ్లిజెన్స్ అనేది మీకు తెలుసు. నెగ్లిజెన్స్ అనేది ఇక్కడ అది ప్రమాదం. క్రిమినల్ నెగ్లిజెన్స్ జరిగింది కదా సార్. మనం వీరికి సమాధానం చెప్పకపోతే ఎలా సార్? వాస్తవాన్ని అది అనుకోని ప్రమాదం సార్. ఇక్కడ ఇంటెన్షనల్లీ క్రిమినల్ నెగ్లిజెన్స్ జరిగింది కదా సార్. ఇక్కడ నో దిస్ ఇస్ నాట్ యాక్సిడెంట్, దిస్ ఇస్ ఇంటెన్షనల్లీ క్రిమినల్ నెగ్లిజెన్స్. ప్యానెల్ మెంబర్స్ మాట్లాడండి సార్. మా ప్యానెల్ వినోద్ గారు రామ్మోహన్ గారు, చిట్టిబాబు గారు సార్, ప్యానెల్ మెంబర్స్ ని ఒక మాట అడుగుతా నేను. అదే చెప్తాను సార్. నేనేమంటా క్రిమినల్ ఇప్పుడు నెగ్లిజెన్స్ ఎట్లా జరిగింది చెప్తాను. మీరే చెప్పారు, మీ మాటల్లో చెప్పారు చిట్టిబాబు గారు. మీరు అక్కడ గేట్ అవతల టికెట్ తీసుకున్న వాళ్ళు ఆపారు. అది ఖచ్చితంగా నెగ్లిజెన్సే కాదా? మన అల్లు అర్జున్ పట్టిస్తుందా? సినిమా థియేటర్ యజమానులకు ఇద్దరికి కూడా బెయిల్ దొరికిందండి. ఇక్కడ సమస్య మీరు అన్నది ఆయన వచ్చేదాకా వాళ్ళని లోపలికి పోనీయలేదు. అది తప్ప కాదా? నెగ్లిజెన్స్ కాదా?
అంటే పోలీసులు పెట్టారా? సార్ పొలిటికల్ నా ప్యానల్ మెంబర్స్ అందరు నేను అనేది ఏంటంటే మళ్ళీ మనం తప్పుదోవ పడతా ఉన్నాం ఇక్కడ. వినోద్ గారు వినోద్ గారు ప్లీజ్ వినాలి. రామ్మోహన్ గారు వినాలి ఒక మాట. చిట్టిబాబు సార్ నేను అనేది ఏంటంటే మనం ఇవాళ నా ప్రశ్నల్లో ఏంటంటే మన పొలిటికల్ థాట్ లో మనం అడిగినటువంటి ప్రశ్న మన డిబేటల్లో ఏంటంటే ఇవాళ అల్లు అర్జున్ గారు ఒక్క పూట అలా జైలుకి వెళ్ళి ఇలా వచ్చారో లేదో ఆయన వెంట పడి ఆయనకి సంఘీభావాలు తెలుపుతా ఉన్నారు, ఆయన ఇంటికి వెళ్తున్నారు, పరామర్శలు సద్విమర్శలు విమర్శలు అన్నీ వినిపిస్తూ ఉన్నాయి. ప్రశ్నల్లో ఏంటంటే 2 ప్రాణాలు, ఒక నిండు ప్రాణం ఆనాడే పోయింది, ఇంకో ప్రాణం ఇవాళ ఇబ్బందుల్లో ఉంది, ఉంటదా లేదా అనేటువంటిది కొండ మీద దీపంలా కనిపిస్తోంది. ఆ ప్రాణాన్ని పట్టించుకొని ఒక్కరైనా ఎందుకు పరామర్శించలేదు? నా ఇంకో ప్రశ్న ఏంటంటే ఇందాక చిట్టిబాబు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, బెదిరింపులు చేశారని చెప్పేసి. సార్ చిట్టిబాబు గారు ఒక్క మాట, నా మాట వినండి. ఇందాక మీరు అడిగినటువంటి ప్రశ్నకే నేను వస్తున్నాను. ఇందాక మీరు అడిగారు బెదిరింపులు అయ్యాయని. సార్ ఒక్క మాట, మేము ఇలా పరామర్శకు వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నామని చెప్పేసి ఒక్క మాట సిపికో డిఐజీకో డీజీపీకో ఫోన్ చేసి సార్ అని చెప్పేసి ఒక మాట చెప్పుంటే ఖచ్చితంగా పర్మిషన్ వచ్చుండేది. ఎందుకు? అల్లు అర్జున్ గారి మామగారే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఇవాళ ప్రభుత్వం వారిదే. అయినప్పటికీ ఒక పర్మిషన్ తీసుకొని ఇంకో మాట సార్ రామ్మోహన్ గారు, సినిమా వాళ్ళు రాడికల్స్ బెదిరించేదానికి ఎప్పటి నుంచి భయపడ్డా మొదలెట్టారనేది నా ప్రశ్న. ఇక్కడ డిబేటుల్లో ఎవరో వచ్చేసి మిమ్మల్ని రాళ్లతో కొడతాం రప్పలతో కొడతాం అంటే భయపడ్డం ఎప్పటి నుంచి మొదలెట్టారు సినిమా వాళ్ళు? చెప్పాలి. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి సార్. రామ్మోహన్ గారు మీరు కొన్నేళ్ళుగా చూస్తా ఉన్నారు. అంటే అల్లు అర్జున్ గారు ఇంట్లో కూర్చుంటలేరు, తిరుగుతున్నారు కదా, అక్కడ నేను ఉంటాను నేను చెప్తున్నాను. ఇప్పుడు మనకు నర్సింగ్ హోమ్ల మీద కానీ డాక్టర్ల మీద కానీ చాలా గ్యాంగ్ తయారైంది కాదంటలేదు. మనిషి చచ్చిపోతే నర్సింగ్ హోమ్ ముందు శవం పడేసుడు వసూలు చేస్తున్నది కాదంటలేదు. ఆ నర్సింగ్ హోమ్ల మధ్య పోటీ కూడా, హాస్పిటల్ మధ్య పోటీ కూడా చేస్తున్నారు. ఇక్కడ ఆ ప్రసక్తి రాలేదు, ఊహాజనిత ప్రశ్నే. కానీ అల్లు అర్జున్ గారు గత వారం రోజులు అంటే శనివారం రిలీజ్ అయ్యాడు, నిన్న వాళ్ళ బయట తిరుగుతున్నారు కదా, ఎవడైతే రాలేలే కదా అంటున్నాను నేను. అందుకే నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు ఆయనను బ్లేమ్ చేయాలని కాదు చిట్టిబాబు గారు, నేనేమంటున్నాను శ్రీతేజ అనే మనిషి చావు బతుకుల మధ్య ఉన్నాడు, ఆయన గురించి గతంలో ఆ కుటుంబం గురించి పట్టించుకుంటా అని అన్నాడు. కనుక పట్టించుకుంటే బాగుండేది కదా, మానవ దృక్పథంతో అడుగుతున్నాం అంతే. ఆయన పట్టించుకోవట్లేదని మీకు తెలుసా? ఒక్క మాట, మీరు అన్నప్పుడు ప్రశ్న జవాబు చెప్పండి. మీరు అన్నారా అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు తాను పనిపోతే ఎవరైతే గుంటుకోవడం పోయిందో వాళ్ళందరినీ పరామర్శించిందా లేదా? నేనేమంటున్నా సార్, నేనేమంటున్నా సార్ ఒక్క మాట సార్, జగన్మోహన్ రెడ్డి గారు సార్ నన్ను మాట్లాడాను సార్, నేనేమంటున్నా నీ ప్రశ్నకే మీరు జవాబు చెప్తున్నా. పరామర్శించి పట్టించుకోవాలంటే కాదు సార్, మన ఇంటికి ఎవరైనా వస్తారు, తిన్నావా బిడ్డ అని అడుగుతాం. తిన్నావా అంటే పెట్టాల్సిన అవసరం లేకుండా తిన్నా అని వస్తున్నాయి. ఎందుకంటే మర్యాద అది ఏంటంటే తిన్నంత పెట్టినంత బరాబరే. ఇది కూడా ఏంటంటున్నా నేనంటే జగన్మోహన్ రెడ్డి గారు గుండెపోటుతో ఏదైతే మన రాజశేఖర్ చనిపోయినప్పుడు పరామర్శ అనేది పనికి వచ్చిందా లేదా, పరామర్శకు ఎంత విలువ ఉంటుంది అంటున్నాను. కాదు సార్ బాగున్నావా అనడానికి తేడా ఉంది. మీరు రాగానే నేను నమస్కారం అంటున్నాను సార్. ఇప్పుడు వారం రోజుల కింద కేసులు లేవు, ఏం లేవు అసలు. ఆయన మీరు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నారు సార్? కేసులు లేకపోతే మీరు ఏ రాష్ట్రంలో ఉన్నారు? కేసులు లేకపోతే పీడిఎఫ్ వాళ్ళు వారంటీలు గొడవలు పెడతారు చేస్తా ఉంటే ఏమిటి? నేను సమర్థించడానికి చిట్టిబాబు గారికి నేను సమాధానం చెప్పగలదు. మీరు డెఫినెట్ గా తప్పు పడుతున్నారు చిట్టిబాబు గారు. మీరు నేను చెప్తాను, పర్మిషన్ ఇస్తారా అవినాష్ గారు? నేను మాట్లాడండి వినోద్ గారు మాట్లాడండి. చిట్టిబాబు గారు చర్చ ఉంది, దయచేసి నన్ను క్షమించాలి, నేను వెళ్తున్నాను 7 గంటలకు. లేదండి మీరు ఉండాలి, మీరు ఉండాలండి. మీరు చాలా బ్యాలెన్స్ గా చాలా సూటిగా విషయాలు చెప్తున్నారు, మీరు ఉండాలి దయచేసి. ఒక్క నిమిషం నాకు ఒకసారి అవకాశం ఉంది వారితో మాట్లాడడానికి. చిట్టిబాబు గారు ఒకసారి చిట్టిబాబు గారిని చూపించండి. ఆయన ఉన్నారు సార్, ఆయన కనబడుతున్నారు, మీరు మాట్లాడండి. చిట్టిబాబు గారు
చిట్టిబాబు గారు మీరండి మీరు బాగా బాగా ప్రొటెక్ట్ చేస్తున్నారండి. మామూలు ప్రొటెక్షన్ కదండి, సిద్ధహస్తులు మీరు అందులో. చాలా ఎట్లా చెప్పారంటే జరగని విషయాలు అక్కడికి వెళ్తే రాళ్ళు వేస్తారేమో, కర్ర గుప్పలు పట్టుకొని ఎంట పడతారేమో. అబ్బబ్బబ్బ మీరు కాపాడడం మామూలు కాదండి, మీరు అసలు మామూలుగా కాదు. కానీ ఒక మాట అండి, ఒకవేళ తనకు నిజంగా హృదయం ద్రవించి ఉంటే ఆ పసి మొగ్గ తన అభిమాని తన వల్ల నలిగిపోతుందే, అది తిరిగి వికసించదా లేకపోతే మరి వాడిపోతుందా ఈ పుష్పం, తిరిగి వికసిస్తుందా? ఈ పుష్పం వికసించడానికి నేను పనికొస్తానా, లేకపోతే సమాజంలో వికసించే పుష్పం లాగా ఉండాలి, నేను వెర్రి పుష్పంగా, ఒక నిమిషం వినాలి. అల్లు అర్జున్ గారు సమాజంలో వెర్రి పుష్పంగా మిగిలిపోకూడదు, నేను ఒక ఐకాన్ స్టార్ గా వెలగాలి అని అతనికి తోచి ఉంటే అతను తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళి చూడవచ్చు ఆ పసి మొగ్గని, ఆ బాబుని, లేదా రాత్రి 11 గంటల తర్వాత వెళ్ళి చూడవచ్చు. ఆ తల్లిదండ్రులను దగ్గర తీసుకొని, ఆ తండ్రిని దగ్గర, అది కాదండి, ఇతను ఒక 4 గంటలు అతను జైల్లో గడిపొస్తేనే తన పిల్లలు ఒక సినిమా, అది కూడా డ్రామాటికల్ గానే సినిమా లాగానే ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆలింగనం చేసుకోవాలి, దాన్ని వీడియో తీయాలి. అంత జీవిస్తున్నారు వీళ్ళు, అబద్ధంలో జీవిస్తున్నారు, వీళ్ళంతా డ్రామాటికల్ లైఫ్ లో జీవిస్తున్నారు. అదంతా రియలైజే ఉందండి. ఒకవేళ మనమే జరిగితే సహజంగా మా జీవితాల్లో అందరు ఒకసారి పరిగెత్తుకుని వచ్చి నో ప్రోటోకాల్, అక్కడ ఎంతో ప్రోటోకాల్ కాబట్టి బ్యాలెన్సింగ్ గా ముందు తమ్ముడు పరిగెత్తుకొని వచ్చాక, తర్వాత బావు పరిగెత్తుకొచ్చినాక, తర్వాత భార్య వచ్చి కౌగిలించుకున్న తర్వాత చిన్న పాప, పసి పాపను ముందు చిన్న బిడ్డను ఎత్తుకోవాలి. డ్రామాటికల్ జీవిస్తారండి, ముందు చిన్న కూతురు ఎత్తుకోవాలి. అల్లు గారు నిన్న నాకు అది బాధ అనిపించింది. ఆ చిన్న పాప అక్కడ దూరంగా నిల్చోబెట్టి చూపిస్తున్నారు. అసలు మానవీయ మనుషులుగా జీవిస్తున్నాం మనం. సినిమా నండి ఒక్క నిమిషం సార్. తర్వాత వీరికి నిజంగా ఇతని హృదయం ద్రవిస్తే ఈ సమాజం నన్ను వెర్రి పుష్పం అనుకోవద్దు, నన్ను ఒక ఐకాన్ స్టార్ అనుకోవాలనుకుంటే, ఇతని హృదయంలో నిజంగా మానవీయత ఉంటే, ఆ హీరోయిజం ఉంటే అరే నేనండి తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు నిరవధిక నిరాహార దీక్ష చేసిన తర్వాత తెలంగాణ ఇచ్చిన ప్రకటన వెనక్కి తీసుకున్నా December 23rd. నేను కథ అనే సినిమా చూస్తున్నా. అప్పటి వరకు నేను తెలంగాణ వాదనంలో లేను, నేను మామూలుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నాను, నేను మామూలుగా న్యూట్రల్గా ఉన్నాను. కానీ సిచ్యువేషన్ చూస్తే తట్టుకోలేకపోయా. విద్యార్థుల పైన పోలీసు లాఠీ చార్జ్ చేస్తుంటే పరిగెడుతున్నారు. లాఠీ ఎత్తగానే ఏంటిది వరంగల్ అంటే పోరుగడ్డ, ఇది రుద్రమదేవి ఏళ్ళ గడ్డ, ఇక్కడేంది పిరికితనం తాటుకోలేక అప్పటికప్పుడు వెళ్ళి ముందు నిలిచి మొత్తం అందరూ డైరెక్ట్ కాంగ్రెస్ భవన్ ముందు అప్పుడు వెళ్ళడం జరిగింది అక్కడ అధికార పార్టీ. అప్పుడు తర్వాత మళ్ళీ హన్మకొండ బస్ స్టాండ్కి వస్తూ ఉంటే వందలాది మంది విద్యార్థులు బస్సులు దహనం చేద్దామని బస్సుల మీద రాళ్ళు చదువుతున్నారు, పెట్రోల్ అదని చేస్తుంటే ఇది తప్పు, ఇది మన సంపదను మనం ధ్వంసం చేసుకొని తెచ్చుకున్న తెలంగాణ తల్లిని మరి ఎట్లా మనం బంగారు మాయం చేసుకోగలుగుతాం ఎట్లా అని అప్పటికప్పుడు మనందరం పోరాడదామా, నిరవధిక నిరాహార దీక్ష చేద్దామని సార్ అప్పటికప్పుడు హన్మకొండ బస్ స్టాండ్ ని 11-20 నిమిషాలకు అప్పటికప్పుడే వేదికగా మలిచి నిరవధిక నిరాహార దీక్ష వందలాది మందితో చేశాం సార్. కూర్చున్నా నేను. తెల్లారితే మళ్ళీ 10 మంది లేరు, అది వేరే విషయం. అంటే ఎందుకు చెప్తున్నా అంటే మనసు ఉంటే మార్గం ఉంటుందని చెప్పడానికి చెప్తున్నా సార్. నా ఏదో స్వీయ గొప్పతనం చెప్పట్లేదు సార్. మీకు అదే హృదయం సినిమాలో లాగా వేదం సినిమాలో చూసా అర్జున్ గారు, ఇది వేదం సినిమా సార్, ఎన్నిసార్లు చూసినా తను తీరా సార్ వారు చేసే ఆ నటన, ఆ మెసేజ్. తర్వాత సరైనోడు సినిమా సార్, ఎన్నిసార్లు చూసినా పోతుంటా సార్. నేను అభిమానే సార్, నేను సీనియర్. నేనేం చెప్తున్నానంటే సార్ వీరికి మనసు లేదు సార్, వీరికి మనసు లేదు. అల్లు అర్జున్ గారు వెళ్ళి రాగానే అందరూ ఎందుకు సార్ లేదండి వీళ్ళ స్వభావాన్ని. సార్ ప్యానల్ మెంబర్స్ అందరినీ నేను కోరేది ఒకటి ఉంది. వినోద్ గారు రామ్మోహన్ గారు చిట్టిబాబు గారు, అవినాష్ గారు ఒక మాట చెప్పిపోతాను, నేను బయటకు వస్తుంది. నేను ఒక మాట చెప్తాను. 40 సార్లు సంధ్యా థియేటర్కి వెళ్ళారు. అన్ని ఆడియో నుంచి నేను కూడా అభిమాని, ఆయనకు వ్యతిరేకం కాదు, వ్యక్తిగతంగా పోదు వినోద్. మనము నేనేమంటున్నానంటే ఫస్ట్ నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నేను చెప్పాను కూడా మీరు పోయారా అన్నారు. ఫస్ట్ సిద్ధిబాబు గారు రాకుండా చెప్పాను, నేను బెంగళూరులో ఉన్నాను సార్, పోలేకపోయినా శ్రీతేజ అనే మాట ఇవాటి నుంచి కాదు మొదటి నుంచి మాట్లాడుతున్నా అని చెప్పిన. గాయపడ్డప్పటి నుంచి శ్రీతేజ అనే బాలుడు అంటారు, పేరు చెప్పలేదని నేను చెప్తున్నా అని చెప్పాను, రికార్డు ఉన్నది. రెండోది ఏమంటున్నానంటే, సినిమా జర్నలిస్ట్ గా కూడా నేను అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు వచ్చి సినిమా చూసిన సందర్భం కూడా చూసిన నేను, వాళ్ళు గుమ్మతి మార్గంగా వెనక నుంచి వచ్చి చూసిపోయేవాళ్ళు.
ప్రేక్షకుల స్పందన గమనించడానికి వాళ్ళకి హక్కున్నది, పోతారు, వాళ్ళు నటన చేసింది. కానీ వాళ్ళకి అసలు సురభి నాటకాన్ని చూస్తున్నాం మనం. సురభి నాటకాల్లో కూడా వేసిన వాళ్ళు వెనక కూర్చొని చూస్తుంటారు. నేను ఇదే కాదంటలేదు. నేను 40 సార్లు వెళ్ళినప్పుడు రాని సంఘటన ఇవాళ జరిగింది కదా సార్, దురదృష్టమైన సంఘటన. దానికి కేవలం ఆయనను బాధ్యం చేయడం సరైనది కాదు. షారూక్ ఖాన్ కేసు చెప్పినా, మీరన్న చంద్రబాబు నాయుడు కేసు చెప్పినా, మీరన్న తాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినా, ఆఖరికి నేను హేతువాది. నేనేమంటే వర్మ గారి ప్రశ్న కూడా నేను వేసిన. అయ్యప్ప స్వామి దానికి పోతుంటారు, మామూలుగా చచ్చిపోతారు, పెద్ద అవుతుంది. మరి మొన్న బాబా ఉన్నాడు, వాడి పాద ధూళి తీసుకుందామని పోయి చచ్చిపోయారు కదా. ఉత్తరప్రదేశ్ లో రామ్మోహన్ సార్ మీరు అంటే సార్ అతని బాధ్యత ఎలా తీసుకోండి సార్? ఇతను బాధ్యత కాదు రామ్మోహన్ గారు, తేజ గారు, రామ్మోహన్ గారు, వినోద్ గారు అక్కడ ఉన్న వారిని రెచ్చగొట్టాడు సార్. అతను వాళ్ళని ఉర్రూతలోగించాడు సార్. అది తప్పు సార్. అది ఒక హీరో చేయవలసిన పని కాదు సార్. అది ఒక సామాజిక ప్రేమికుడు చేయవలసిన పని కాదు. వినోద్ గారు ఒక మాట. పుష్ప తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయాడు సార్. అతను చాలా వీరాభిమానం పెరిగిపోయాడు సార్. విషయమైన మాట్లాడతారు సార్ మీరు ఉపన్యాసాలు. మీరు లేదు సార్, పుష్ప తర్వాత వాళ్ళు రేంజ్ పెరిగిందా లేదా? పుష్ప వస్తే ఆయన 100,000 మంది వచ్చారు చూడడానికి. ఇవాళ పుష్ప తర్వాత అప్పటికప్పుడే 1,000 మంది తయారయ్యారండి. ఇక్కడ పూర్తి సామాజిక వినోద్ గారు ఒక మాట. వినోద్ గారు తీసుకొని సమగ్రంగా వినోద్ గారు ఒక మాట. ఏ లెవెల్ గా పెట్టినా కూడా ఈ సినిమా రంగం వాళ్ళకి ఎందుకండి ఇంత బాధ నాకు అర్థం కాదు. వినోద్ గారు ఒక మాట వినాలి. వినోద్ గారు ఇవాళ అల్లు అర్జున్ గారు ఏదో ఒక 4 గంటలు జైలుకెళ్ళి గడిపోస్తే ఇవాళ ఏదో జరిగిపోయినట్లుగా ఏంటండి ఇది ఎంతవరకు సమంజసం? నాకైతే వినోద్ గారు, చిట్టిబాబు గారు, నా ప్రశ్న ఒకటే. మీరు సినిమాని పక్కన పెట్టి మాట్లాడితే చాలా మాట్లాడతారు చక్కగా. వినోద్ గారు లెట్ చిట్టిబాబు గారు స్పీక్ అండి. వినోద్ గారు ప్లీజ్ చిట్టిబాబు గారిని మాట్లాడివ్వండి. చిట్టిబాబు గారు, ఇప్పుడు వినోద్ గారు చాలా ఆవేశంగా పడిగట్టు పదాలతోటి చాలా ఉపన్యాసాలు మాట్లాడుతున్నారు. నేను ఆవేశంతో మాట్లాడినా అర్థంతో మాట్లాడతాను. ఇంతే విన్నాను సార్, ఓపిక విన్నాను. దయచేసి వినండి సార్, దయచేసి. సార్ చిట్టిబాబు గారు ఒక మాట. సెలబ్రిటీ కనుక మనం ఏమైనా మాట్లాడటానికి అనుకుంటే కరెక్ట్ కాదు. నేను అడిగిన ప్రశ్నకి చంద్రబాబు మీద ఎందుకు కేసు పెట్టలేదు? చట్టం ఆ రోజు ఆయన బాధ్యులు కాదన్నది. మరి అలాగే ఇక్కడ చట్టం ఎవరిని బాధ్యులు చేయాలి? బాధ్యులు అనేవాళ్ళు థియేటర్ వాళ్ళు, పోలీసు వాళ్ళు. ఇప్పుడు మీ ఇంటికి మీరు ఒక ఫంక్షన్ పెడతారు సార్, మీరు అందరినీ పిలుస్తారు, విఐపిని కూడా పిలుస్తారు. విఐపి వస్తామంటే విఐపిని మీరు అరేంజ్మెంట్స్ అన్ని మీరు చేసుకురండి అని అంటారా? మీరు అరేంజ్మెంట్స్ చేస్తారా విఐపి వస్తారు? సింపుల్ లాజిక్ ఇవన్నీ. సింపుల్ గా వినోద్ గారు చిట్టిబాబు గారు ఒక ప్రశ్న. వినోద్ గారు వినాలి. చిట్టిబాబు గారు ఎందుకు కూర్చున్నట్టు చిట్టిబాబు గారు, వినోద్ గారు ఇక్కడ మనం డివేట్ అవుతున్నాం. విషయమే చర్చించడానికి వచ్చాం. ఉపన్యాసాలు, పడికట్టు పదాలు, సెంటిమెంట్, మానవత్వము ఇవన్నీ మాట్లాడటం నేను అంతకన్నా ఎక్కువ మాట్లాడగలను సార్. చిట్టిబాబు గారు మనం డివేట్ అవుతా ఉన్నాం. నేను అడుగుతున్న విషయం ఒకటి, జరిగింది ఒక దురదృష్టకరమైన సన్నివేశం. అది ఎవరు కారకుడు? దాని జరిగిన దానికి ఏమిటని చూడండి. ఊరే సెలబ్రిటీ కనుక అతనే కారకుడు, అతనే దోషి, అతనేదో చేయి ఊపుకుంటూ వచ్చాడు, దీనికి అతను చెయ్యి ఊపుకుంటుకొచ్చాడా కాలు ఊపుకుంటూ మీరు రావద్దు అంటే అనేక సందర్భాలు నేను సాక్షి. నేను ఇండస్ట్రీలో 40-50 ఏళ్ళుగా ఉన్నాను. అనేక సినిమాలు రిలీజులు థియేటర్కి వెళ్ళాం. అనేక ఏదైనా ఒకవేళ క్రౌడ్ ఎక్కువ ఉంటే ఆ థియేటర్ యాజమాన్యమో లేకపోతే పోలీసులు ముందే చెప్తారు సార్, 10 నిమిషాలు లేట్ గా రండి, ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉన్నారని. మొన్న దేవర కూడా అదే జరిగింది. దేవరలో అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వస్తే పోలీస్ ఆఫీసర్ వచ్చి ఇమీడియట్ గా సార్ మేము ఒక 75 లక్షల మంది అనుకుంటే 2.5 లక్షల మంది వచ్చారు సార్, మేము కంట్రోల్ చేయక లోపలికి రాలా, కానీ బయట అంతా ఉన్నారు, మాకు రిపోర్ట్ గా అంతమంది వస్తే మేము మెయింటైన్ చేయలేం, క్యాన్సిల్ చేసుకోండి అన్నారు. ఇమీడియట్ గా క్యాన్సిల్ చేసుకున్నారు. అలాంటి ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్తుంది, లేకపోతే థియేటర్ మేనేజ్మెంట్ ఇస్తారు. అది జరగలేదు ఇక్కడ. అది జరగకపోవడం జరిగిన ఉపద్రవం. దానికి అతన్ని ఇంకో పాయింట్, అది వెళ్ళి కలిసారా కలవాల్సిన సందర్భంలో అక్కడ బెదిరింపులు, తగలబెట్టాలు, ఈ బొమ్మలు తగలబెట్టాలు చేస్తున్నారు. అలాంటి అరాచక పరిస్థితుల్లో వెళితే ఆ పీడిఎఫ్ కుర్రాళ్ళు ఏం చేస్తారు? కనుక ఆగాల్సి వచ్చింది. ఇన్ని చెప్తున్నా మీరు కానీ వెళ్ళారా?
కలిసారా? మీకు మానవత్వం లేదా? మీకు సమాజంలో చెప్పినప్పుడు మీరు ఏంటైనా హాస్పిటల్కి వెళ్ళి పిల్లల్ని పలకరించారా? ఆ పిల్లలు హాస్పిటల్కి ఇప్పుడు నేను అడగొచ్చా? ఒకవేళ ఎల్లుంటే అలాంటిది ఏమి జరుగుంటే ఇదే వినోద్ గారు గారు ఇంకోటి గారు ఏం మాట్లాడారు? ఎందుకండి అంటూ ఎంత సెలబ్రిటీ ఆ మాత్రం ఆలోచన ఉంటుందండి. వస్తే జనాలు వస్తారో తెలీదా? హాస్పిటల్ అంతా పిల్లలకి అన్యాయం అయిపోయింది, పిల్లలకి జనాలంతా లోపలికి వెళ్ళి హాస్పిటల్ దమ్ముదం చేశారు, ఆలోచన ఉండొద్దండి సినిమా వాళ్ళకి అని అప్పుడు మాట్లాడతారు. నేను ఒక ప్రశ్న అడగనా చిట్టిబాబు గారు? ఒక ప్రశ్న అడగనా? అటు తిప్పుద్ది ఇటు తిప్పుద్ది, అటు తిప్పుద్ది ఇటు తిప్పుద్ది. చిట్టిబాబు గారు ప్రశ్న అడగనా? అసలు విషయం మాట్లాడి ప్రభుత్వం చేసిన తప్పిదం ఇది. ప్రభుత్వానికి మేము చెప్పాం ఈ మిడ్ నైట్ షోలు ఈ వద్దు అని మేము అడిగాం, వినతి పత్రం ఇచ్చాం. ఈ ప్రభుత్వం అలక్ష్యంగా దాన్ని పట్టించుకోలేదు. ఇవాళ ఇది జరిగిన తర్వాత ఇవాళ మేము బ్యాన్ చేస్తానని కోమటిరెడ్డి అంటాడు. పర్మిషన్ ఇది అడిగాం, కోర్టులో కేసు కూడా చిట్టిబాబు గారు మనం డిబేట్ అవుతా ఉన్నాం. విఫలమైంది ప్రభుత్వం, మేము చెప్పాం. అర్ధరాత్రి షోలు, ప్రీమియర్ షోలు, చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు ఎమోషనల్ అయిపోతారు, ఏదో చూసేయాలని కంగారు పడిపోతారు. తనకి యొద్దు పర్మిషన్ ఇవ్వద్దంటే ఇచ్చింది ఈ ప్రభుత్వం. వినోద్ గారు ఒక్క నిమిషం వినోద్ గారు వినాలి. నాదో ప్రశ్న ఉంది. చిట్టిబాబు గారు దానికి ఏదో సెలబ్రిటీ కనుక మీద ఒక పొరం తెలిసి చిట్టిబాబు గారు ఇక్కడ అల్లు అర్జున్ గారిని ఎవరు ఏమనట్లేదు సార్. చిట్టిబాబు గారు ఒకటే ప్రశ్న, అల్లు అర్జున్ గారిని అనట్లేదండి మీరు దయచేసి. నేను మళ్ళీ నా ప్రశ్న చాలా క్లియర్గా అడుగుతాను. అల్లు అర్జున్ గారు ఒక పూట అరెస్ట్ అయ్యి ఒక పూట జైల్లో ఉండి బయటికి రాగానే ఆయన వైపు వచ్చినటువంటి వెల్లువెత్తున్న మద్దతు ఇది నేను అందరినీ కలిపి అడుగుతున్నాను సార్. నేను కేవలం సినిమా వాళ్ళని అడగట్లేదు, దయచేసి మీరు అర్థం చేసుకోండి. అల్లు అర్జున్ ని పరామర్శ జైలుకి వెళ్ళాడు. అలాంటి ఒక అంత పెద్ద ఫ్యామిలీలో వచ్చిన వాడు జైలుకి వెళ్ళి వచ్చాడు అనగానే ఎవరికైనా పరామర్శించారు. ఇక్కడ సంఘీభావం లేదు, గుట్టు పరామర్శ. అదే పరామర్శ చదువుకున్నారు సార్ మీ జర్నలిస్ట్. వినండి, నేను అడిగే చెప్తాను. మీ జర్నలిస్ట్ ఉన్నారు సార్, ఒక జర్నలిస్ట్ జైలుకి వెళ్ళి వచ్చాడు సార్, మీరు వెళ్ళి పరామర్శిరారా? సార్ నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా చిట్టిబాబు గారు, నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా. లేదు చిట్టిబాబు గారు నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా. మొన్న 3 రోజుల క్రితం లేదా 4 రోజుల క్రితం చిట్టిబాబు గారు వినాలి. మీరు వింటానంటే నేను ప్రశ్న అడుగుతా. చిట్టిబాబు గారు ఇక్కడ నేను ఫినిష్ చేయమని చెబుతున్నా. సరే మీరు ఫినిష్ చేయండి, నేను అడుగుతా. సాటి ఆర్టిస్టు ఒక పరామర్శగా అయ్యో జైలుకి వెళ్ళి వచ్చాడే అని చూశారు. అదేదో తప్పు అయినట్టు ఎంతమంది వచ్చారే, అక్కడికి రాలేదే అని అడుగుతారు. అక్కడికి ఎలా వెళ్తారండి? అక్కడికి ఏ కారణం చేస్తే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఆర్టిస్ట్ అంతా హాస్పిటల్ దగ్గరికి, ఆ పిల్లాడు ఇంకా బయటికి రాలా, పిల్లాడు హాస్పిటల్ దగ్గరికే పిల్లాడిని చూడాలి. పిల్లాడిని చూడడానికి వెళ్తే అక్కడ ఈ ఆర్టిస్ట్ వస్తే అక్కడ ఎలా? రైట్ చిట్టిబాబు గారు, ఇప్పుడు నాదో ప్రశ్న, చాలా స్ట్రైట్ ప్రశ్న. మీరు మాట్లాడింది విన్నా కాబట్టి నేను సరే మీరు అన్నట్టుగా ఆర్టిస్టు హాస్పిటల్కి వెళ్తే ఇబ్బంది ఆర్టిస్టులు అంతా అని అంటున్నారు కదా. ఈయన ఇంటికి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ ఇష్యూస్ కనబడలేదు. ఒకవేళ అల్లు అర్జున్ గారు వాస్తవం అర్జున్ గారనే కాదు ఇంకా ఏ సెలబ్రిటీ అయినా ఏ పొలిటికల్ లీడర్ అయినా నేను అందరినీ కలిపి అడుగుతున్నా. పొలిటికల్ లీడర్స్ని అడుగుతున్నా, మీడియా వాళ్ళని అడుగుతున్నా, తర్వాత హ్యూమనిస్టులను అడుగుతున్నా, తర్వాత ఇంకెవరు వివిధ రకాల ఉద్యోగాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరిని అడుగుతున్నా. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత అతన్ని చూడడానికి వెళ్తున్నారే. ఇదే కాదు, ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఇస్తా. మొన్న మోహన్ బాబు గారు ఆయన ఇంటి దగ్గర మా తోటి జర్నలిస్ట్ని, అది కూడా రిపోర్టర్ని, మేమైనా స్టూడియోలో ఉంటాం, తోటి జర్నలిస్ట్ని మోహన్ బాబు గారు సరే ఆవేశంలో ఆయనకు ఉన్నటువంటి ఆనాటి బాధలో మైక్ పెట్టి కొడితే అతనికి ఇవాళ సర్జరీ అయింది, ఆయన గొంతుకు ఆపరేషన్ జరిగింది. అతన్ని వెళ్ళి మోహన్ బాబు గారు వెళ్ళి కలిశారు నిన్న, చాలా సహృదయంతో వెళ్ళి కలిశారు. నాదే తప్పైందని ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇక్కడ తప్పొప్పులు ఎంచడానికి మేము కరెక్ట్ మనుషులం కాదు, ఇన్ఫ్యాక్ట్ ఎవరు కరెక్ట్ మనుషులు కాదు. ఒకరు తప్పు చేశారు, ఒకరు ఒప్పు చేశారని. ఇక్కడ బాధల్లో ఒకటి ఏంటంటే అంత సహృదయంతో వెళ్ళినటువంటి మోహన్ బాబు గారు లాంటి వ్యక్తులైనప్పటికీ కూడా ఇండస్ట్రీ పెద్దలని అందుకే అన్నా నేను. చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, దాసనారాయణరావు గారు తర్వాత పెద్దలంటే వీళ్ళే మనకున్నది ఇవాళ ఇండస్ట్రీ అంటే కదా. మరి ఇండస్ట్రీ పెద్దలే కావచ్చు, పొలిటికల్ లీడర్సే కావచ్చు, ఇంతమంది ఉన్నారు కదా. అయ్యో ఒక్కరైనా శ్రీతేజని ఎందుకు పరామర్శించలేదు అనేటువంటిదే ప్రశ్న తప్ప ఇక్కడ ఎవరు తప్పు పట్టట్లేదు సార్. మా బాధల్లా ఒక్కటే ఏంటంటే
సబబు కాదు, ఇది సమయం కాదు, పిల్లాడు ఇంకా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్నాడు, వీళ్ళు కలవడానికి వెళితే అక్కడ జనాలు కూడగీలు ఆర్టిస్టులు. సార్ అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం ఏముంది సార్? పిలిస్తే ఆ తండ్రి వస్తాడు కదా, ఆ తండ్రిని ఇంటికి పిలిపించుకోవచ్చు, ఆ తండ్రిని ఆఫీస్ కి పిలిపించుకోవచ్చు. గతంలో అనేక సందర్భాల్లో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆర్టిస్ట్ వెళ్ళినప్పుడు అక్కడ హాస్పిటల్ మిగతా పేషెంట్ ఇబ్బంది, మిగతా డిస్టర్బెన్స్ ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆర్టిస్టులు వెళ్ళటానికి ఎందుకంటే అక్కడికి వెళ్తే పిల్లాడు ఇంకా బయటికి రాలా, పిల్లాడు ఇంకా ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నాడు. అవన్నీ ఉన్నాయి, అవన్నీ దృష్టిలో పెట్టి అక్కడికి వెళ్ళి మిగతా పేషెంట్లకి ఇబ్బంది, ఆ పిల్లాడికి ఇబ్బంది. ఆల్ దీస్ థింగ్స్ షుడ్ బి టేకెన్ ఇన్ టు అకౌంట్. ఊళ్ళో ఎందుకు వెళ్ళలేదు బొరం చల్లటం కాదు సార్, వెళ్ళకపోవడానికి అనేక కారణాలు, రీజనబుల్ ప్రాక్టికల్ రీజన్స్ ఉంటాయి. We should think on that way. Absolutely, I agree to it. Absolutely. ఇక్కడికి వెళ్ళారే అక్కడికి వెళ్ళలేదే, what all these things. సార్ అగ్రీ టు యువర్ పాయింట్ సార్. అక్కడ దాకా వెళ్ళాల్సిన పని లేదు, కానీ మనం ఎవరైనా కలవాలంటే ఆ వ్యక్తిని మన ఆఫీస్కి పిలిపించుకోవడం లాంటివి కూడా జరుగుతుంది. ఈ ప్రశ్న నేను పొలిటికల్ లీడర్ని కూడా అడుగుతా ఉన్నా, మీరు అదెందుకు వినట్లేదు? మీరు ఓన్లీ సినిమా వాళ్ళ తరపున ఎందుకు మాట్లాడుతా ఉన్నారు? నేను మానవతావాదుల్ని కూడా అడుగుతా ఉన్నా కదా, అలా ఆ యాంగిల్లో ఎందుకు మాట్లాడట్లేదు? సార్ చిట్టిబాబు గారు ఇంకో ప్రశ్న ఉంది. కనీసం ఒక్కరైనా ఆ 2 ప్రాణాలకు సంబంధించి ఒక్కరైనా ఒక ట్వీట్ అయినా ఒక సోషల్ మీడియాలో అయినా స్పందించారా? కనీసం అయ్యో ఇలాంటి దుర్ఘటన జరిగింది, మళ్ళీ ఇలాంటిది రిపీట్ కాకుండా మా సినిమా వాళ్ళందరం మరొక స్టెప్ తీసుకుంటామని ఒక్కరైనా చెప్పారా? ఎందుకు చెప్పలేదు? వినండి, మీకు తెలుసా, డు యు నో ది ఇన్ఫర్మేషన్? ఏ ఇన్ఫర్మేషన్ సార్ మీరు మాట్లాడేది? చిట్టిబాబు గారు మీ వాయిస్ రావట్లేదు. చిట్టిబాబు గారు మీ వాయిస్ రావట్లేదండి. ఐ థింక్ యూ ఆర్ గెటింగ్ అ కాల్ ఆర్ సంథింగ్ లైక్ దట్. చిట్టిబాబు గారు మీరు మాట్లాడుతున్నారు కానీ మీ వాయిస్ రావట్లేదు చిట్టిబాబు గారు. రైట్, వినోద్ గారు ఇప్పుడు ఒక్కటేనండి, పెద్దలో చిట్టిబాబు గారు ఏం లేదండి, ఒక 4 గంటలు తన కుటుంబానికి దూరంగా ఉండడని చెప్పేసి అల్లు అర్జున్ గారి పట్ల మీ యొక్క సినిమా కుటుంబం ఇంత పరామర్శ జల్లు కురిపిస్తున్నది. అది మీ కులం, అది మేము తప్పు పట్టం. ఒక ఉదాహరణకి జర్నలిస్ట్ అన్నారు, మా అడ్వకేట్, ఓకే నేను కాదన్ను, కానీ సార్ వీళ్ళు ఎవరు మిస్ కాలేదు. కానీ తనకు ఆ అబ్బాయి తిరిగి మెలకులోకి వచ్చి మా అమ్మ ఏది అంటే తనకు తిరిగి వాళ్ళ అమ్మ వస్తుందా? తన భార్యకి ఎన్నడైనా తనకు తోడు దొరుకుతుందా? అసలు అలాంటి అక్కడికి వెళ్ళి పరామర్శించడానికి మీరు అన్న కారణాలు ఓకేనండి, కానీ అతన్ని మీ వద్దకే పిలిపించుకోవచ్చు, మీ కార్యాలయాలకే పిలిపించుకోవచ్చును, మీ ఇళ్ళకి పిలిపించుకోవచ్చును. కనీసం మీరు సార్ మనసు ఉంటే మార్గం ఉంటుంది సార్. మీరు ఎన్నో రకంగా నైతిక ప్రపంచానికి సమరాదని మీరు సినిమా డైలాగులు మనం కొట్టక్కర్లేదు. ఇక్కడ వస్తాయి సార్, మీరు సినిమా వారు నన్ను సినిమా డైలాగులు అంటారు సార్, నాకెలా వస్తాయి సార్? అమ్మ వస్తుందా ఎన్ని అమ్మ రాదని అందరికి చెప్తే అంటే వారికి జరిగిన నష్టాన్ని మీ సినీ హృదయాలు ఎందుకు కరగట్లేవనే సార్ మా ఆవేదన. మీ సినీ హృదయాలు ఎందుకు కరగట్లేవు సార్? ఈ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి హృదయ వేదన మీలో ఎవరికి ఎందుకు లేదు సార్? ఈ వినోద్ గారు ముఖ్యమంత్రి గారికి కూడా హృదయ వేదన ఏం లేదు సార్. ముఖ్యమంత్రికి కూడా హృదయ వేదన లేదు. ముఖ్యమంత్రి గారికి హృదయ వేదన ఉండుంటే ఏదో ఒక మంత్రి ఒక ఎమ్మెల్యేనో ఖచ్చితంగా వెళ్ళి కలిసి ఉండేవారు. ముఖ్యమంత్రి కూడా హృదయ వేదన ఉంది, ముఖ్యమంత్రి బాధపడుతున్నాడన్న మాత్రం చాలా తప్పు స్టేట్మెంట్. వినోద్ గారు మీరు ఎన్నిక తీసుకోవాలి. తల్లి పరిస్థితి ఏంటి, ఆ పిల్లవాడి పరిస్థితి ఏంటి అని ఎవరు సార్ నిజంగా ప్రభుత్వానికి బాధ్యత తీసుకొని ముఖ్యమంత్రికి హృదయ వేదన ఉండుంటే ఆ బాబుకి వాళ్ళ ఫ్రీ ట్రీట్మెంట్ ఉండేది. కిమ్స్ హాస్పిటల్లో ముఖ్యమంత్రి నిజంగా వేదన పడుంటే ఆ బాబుకి ఫ్రీ ట్రీట్మెంట్ ఉండేది. ఆ తండ్రి తనకు తానే తీసుకుంటున్నాడు, ముఖ్యమంత్రికి హృదయ వేదన ఉందని ఎలా అంటారు సార్ మీరు? ఆ ముఖ్యమంత్రి గారికి జరిగిన సంఘటన పట్ల ముఖ్యమంత్రి గారు తన వేదనను వెలిబుచ్చారు కదా. ఇవాళ వీరెవరైనా వెలిబుచ్చారా? వారు ముఖ్యమంత్రి గారు వెలిబుచ్చారు. ఇక్కడ ఎవరైనా సినీ ఎవరైనా వెలిబుచ్చారా? ఆ రకంగా నేను అంటున్నా. వినోద్ గారు మీరు మీ మాటలు వెనక్కి తీసుకోవాలి. సారీ పొలిటికల్ లీడర్స్ కానీ ఎవరికి కానీ ఇక్కడ దీంట్లో నిజంగా హృదయ వేదన నాకు కనబడట్లేదు. ఎగ్జాక్ట్లీ, దీంట్లో ప్రభుత్వం ఫెయిల్యూర్ ఉంది, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉంది, పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూర్ ఉంది. ఇన్ని వ్యవస్థలు ఫెయిల్ అయిన తర్వాత ఆ బాబుకు ఫ్రీ ఎందుకు ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు మరి మీరు? అవినాష్ జనగాం గారు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తామండి. ఒక్క నిమిషం చిట్టిబాబు గారు ప్లీజ్, ఎందుకంటే ఇద్దరు మాట్లాడడం వల్ల ప్రజలకేమో వినపడదు. సరే మీరు మాట్లాడి మీ తర్వాత మాట్లాడతా.
మీరు ప్రభుత్వాన్ని సమర్థిస్తూ వస్తున్నారు. ఒక్క నిమిషం అండి. ఒక్క మినిస్టర్ మాట్లాడారా? ఒక్క మినిస్టర్ రెస్పాండ్ అయ్యారా? హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ అని వెళ్ళి కలిసారా ఎవరైనా మినిస్టర్? మీరు ప్రభుత్వాన్ని సమర్థించుకుంటూ సినిమాలో అర్జున్ మీద బుర్ర వస్తున్నారు. వీళ్ళు బాధ్యత, వీళ్ళు ప్రభుత్వం బాధ్యత, ప్రభుత్వం తప్పు జరిగింది అక్కడ, ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం తప్పు, ఇవాళ తీసేయచ్చు కాక వీళ్ళు మాట్లాడారా? ఒక్కళ్ళు రియాక్ట్ అయ్యారా? వెళ్ళి పరామర్శించారా? లేకపోతే మీరు పరామర్శించారా? ఇది మాట్లాడుతున్న మీరు వెళ్ళేమన్నా పరామర్శించారా? సార్ సేమ్ టైం చిట్టిబాబు గారు, సార్ చిట్టిబాబు గారు ఇదే సందర్భంలో నాది ఇంకో ప్రశ్న. ఇంతమంది స్టార్లంతా కామన్ మ్యాన్ సినిమాలు చూస్తేనే కామన్ మ్యాన్ ఎంటర్టైన్ అవుతూ మీ అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తున్నాడు కాబట్టి ఇవాళ పెద్ద పెద్ద స్టార్లు అవుతున్నారే సినిమా వాళ్ళంతా. కనీసం ఒక్క స్టార్ అల్లు అర్జున్ గారు స్పందించారు. ఆయన దయచేసి ఇక్కడ ఆయన లాగొద్దు, మళ్ళీ 25 లక్షలు ఆయన ఇచ్చారు, ఆయన బాధ్యతగా ఆయన నిల్చున్నారు. బాబు సార్ వినండి ఒక మాట, చిట్టిబాబు గారు వినాలి ప్లీజ్, దయచేసి వినాలి. 20 లక్షలు కాదండి ఆ పిల్లల ఆరోగ్యానికి. ఎగ్జాక్ట్, నేను అక్కడికే వస్తున్నాను సార్, నేను అక్కడికే వస్తున్నా, దయచేసి మీరు పూర్తిగా వినాలి. అల్లు అర్జున్ గారు బాధ్యతగా ఆ బాబు కోసం ఏం కావాలన్నా నేను నిలబడతా నా కుటుంబానికని ఆయన చెప్పారు. కానీ ఈ సినిమా ఇండస్ట్రీ చాలా పెద్దదేమన్నది, మిగిలిన వాళ్ళు కనీసం ఒక్కొక్క 5,000 1000 రూపాయలు వేసుకున్నా కానీ ఇవాళ ఆ బాబుకి చాలా ఇంకా మంచి ట్రీట్మెంట్ ఉండేది కదా, ఆ కుటుంబానికి ఇంకా సానుభూతి పెద్ద ఎత్తున ఉండేది కదా. అదే సినిమా వాళ్ళని టార్గెట్ చేస్తారండి. 32,000 మంది పురస్కారాలు వచ్చినప్పుడు ఎవరు ఇచ్చారండి? ఎవరు చనిపోయినప్పుడు సార్ పుష్కరాలకి ఒక సినిమాకి లింక్ చేస్తున్నామంటే మన ఆలోచన విధానం ఏ విధంగా ఉందని అర్థం చేసుకోవాలి. దయచేసి మీరు ఒక పొలిటికల్ ఈవెంట్ ని ఒక సినిమా ఈవెంట్ కి దయచేసి లింక్ చేయొద్దు చిట్టిబాబు గారు. మీ ఆలోచన ధోరణి ఏంటనేది దీన్ని బట్టి అర్థమవుతా ఉంటది. చిట్టిబాబు గారు దయచేసి మీ వయసుకి మీరు రెస్పెక్ట్ ఇచ్చేలాగా చేసుకోండి. చిట్టిబాబు గారు మీరు తగ్గిపోవద్దు, మీరు చాలా పెద్దవారు ఇండస్ట్రీలో, మీరు వయసులో మా అందరికంటే కూడా చాలా పెద్దవారు. చిట్టిబాబు గారు తగ్గొద్దు ప్లీజ్. మీరు పుష్కరాల ఈవెంట్ని తర్వాత సినిమా ఈవెంట్ని దయచేసి లింక్ చేయొద్దండి. అలా అనుకుంటే పొలిటికల్ ఈవెంట్స్లో చాలా మంది చనిపోతూ ఉంటారు తొక్కిసలాట్లో. అప్పుడు ఈ పొలిటికల్ లీడర్లను కూడా చాలా పెద్ద ఎత్తున మేము ఏకిపారేస్తూ ఉంటామే, చాలా పెద్ద ఎత్తున అడుగుతూ ఉంటామే. మరి దానికి కూడా నేను మొన్న కూడా అడిగాను ఆ ప్రశ్న. ఒకవేళ ఇవాళ సినిమా వాళ్ళ ఈవెంట్లో ఏదైతే ఒక బాబు ఒక తల్లి ఇవాళ ప్రాణాపాయంలో ఉన్నారో, ఇలాంటిది ఒక పొలిటికల్ ఈవెంట్లో జరిగితే, ఒకవేళ నరేంద్ర మోడీ ఈవెంట్లోనో లేదా రేవంత్ రెడ్డి ఈవెంట్లోనో లేదంటే ఇంకెవరైనా ముఖ్యమంత్రి ఈవెంట్లోనో జరిగితే ఆ ముఖ్యమంత్రుల్ని, ఆ ప్రధానమంత్రుల్ని, ఆ యొక్క సదరైన ఇష్యూకి కారణమైనటువంటి మంత్రుల్ని, ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేస్తుందా ఈ ప్రభుత్వం అని అడిగా. నేను అడగలేదా? వినోద్ గారు మీరున్న డిబేట్లో నేను అడిగానుగా. మీరు అడిగారు, మేము కూడా దానికి సమాధానం చెప్పుకున్నాం. అది ఆ రెండు వాటికి పోలిక ఉండదు. వాస్తవం మీరు అనేది కరెక్టే. ఇప్పుడు పుష్కరాలకి, పొలిటికల్ మీటింగ్ కి, సినిమా థియేటర్ ఈవెంట్ కి పోతే ఎక్కడండి? సినిమా థియేటర్ లో ఓ లిమిటెడ్ మెంబర్స్ ఉంటారు. ఆ లిమిటెడ్ మెంబర్స్ తోనే సినిమా ప్రదర్శన జరగాలి, అక్కడ ఉందాగా ఎవరి పని వెళ్ళిపోవాలి. కానీ ఇంత పెద్ద ఐకాన్ స్టార్ వస్తే, ఐకాన్ స్టార్ రావడం వలన ఇక్కడ తొక్కిసలాట జరిగింది. ఐకాన్ స్టార్ టాప్ ప్లేస్ సీట్ లో నుంచి అభివాదం చేస్తూ అతను 50 మంది బౌన్సర్ తీసుకొని వచ్చి ఆ పవన్ సాతి చేయడం. సార్ వినోద్ గారు మనం డిబేట్ అవుతా ఉన్నాం, వినోద్ గారు మన ప్రశ్నల్లో ఒకటే. ఓకేనండి, ప్రభుత్వం వైపు నుంచి వైఫల్యం లేదని ఒక ఉదాహరణ చెప్తాను వినండి. అవినాష్ జనగామ గారు, చిట్టిబాబు గారు, పోలీస్ స్టేషన్ మేము వెళ్ళి అనుమతి, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనకు మన అన్యాయం జరిగితే మనం ఫిర్యాదు చేస్తామండి. ఫిర్యాదు చేయడంతో మన బాధ తీరిపోతుందండి? ఆ ఫిర్యాదు ఎఫ్ఐఆర్ అయిందా లేదా, మళ్ళీ ఎఫ్ఐఆర్ అయిన ఛార్జ్ షీట్ అయిందా లేదా, అది కోర్టులో ప్రవేశపెట్టబడిందా, ఇవన్నీ ఉన్నాయండి? ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇప్పుడు మీరు కేవలం ఫిర్యాదు చేశారండి, మీరు కేవలం అనుమతి అడిగారు, కానీ సదరు పోలీసు వారు మీకు అనుమతి ఇవ్వలేదు. వినోద్ గారు నాది ఒక సూటి ప్రశ్న. వినోద్ గారు నాది ప్రభుత్వానికి ఒక సూటి ప్రశ్న ఉంది. వినోద్ గారు, ప్రభుత్వానికి నాదో సూటి ప్రశ్న. ప్రభుత్వం తక్షణంగా చిట్టిబాబు గారు, సార్ చిట్టిబాబు గారు, మీరు దయచేసి మళ్ళీ అల్లు అర్జున్ ని దయచేసి దీంట్లో రాగొద్దు. ఇది అల్లు అర్జున్ కోసం కాదు.
చిట్టిబాబు గారు ఇక్కడ అల్లు అర్జున్ ఎవరు టార్గెట్ చేయట్లేదు సార్, మళ్ళీ మీరు అర్థం చేసుకోవాలి. సరే వినోద్ గారు నాదో సూటి ప్రశ్న మీకు. నెక్స్ట్ ఇప్పుడు ఆ బాబు కండిషన్ సీరియస్గా ఉందని ఇవాళే మా 4 Sides TV ఇందాక మనం ప్లే చేసినటువంటి విజువల్స్లో కూడా మనం చూపెట్టాం బాబు పరిస్థితి ఏంటి అనేటువంటిది. మొన్న నేను మీకు చెప్పా మా 4 Sides TV ఎవరు చూపెట్టినా చూపెట్టకపోయినా బాబుని మాత్రం ఖచ్చితంగా మా 4 Sides TV చూపిస్తుంది అని చెప్పేసి నేను మాట ఇచ్చాను, నేను చూపెట్టాను మా 4 Sides TVలో. అయితే ఇక్కడ ఒక మాట, ఆ పిల్లవాడి శ్రీతేజ పరిస్థితి కాస్త విషమంగా ఉందని చెప్పేసి హాస్పిటల్ యాజమాన్యం చెప్పినటువంటి ఈ తరుణంలో ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఫ్రీ ట్రీట్మెంట్ ఇంకా ఇంతకంటే బెటర్ ట్రీట్మెంట్ ఫ్రీగా ఇప్పించేందుకు ఆస్కారం ఉందా? ప్రభుత్వం తరపున బాధ్యత మీరు తీసుకొని మీరు ఇస్తారా ఈ మాట? ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు కనుక ఈ బాధ్యత విస్మరించినట్లయితే తక్షణం సార్ ఆయన విస్మరించకపోయినా ప్రభుత్వానికి మంచి హార్ట్ ఉంది, సీఎం గారికి మంచి ఉన్నటువంటి హృదయంతోనే ఆయన హృదయం ద్రవించడంతోనే ఇంత పెద్దగా జరిగింది, అల్లు అర్జున్ అరెస్ట్ చేశారని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కదా. ఈ సందర్భంలో అల్లు అర్జున్ ఏం చేస్తారనేటువంటిది పక్కన పెడతాం సార్. మీరు ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదు? అల్లు అర్జున్ చేయాల్సింది అల్లు అర్జున్ చేస్తాడు, మీరు ఎందుకు తీసుకోవట్లేదు బాధ్యత? తీసుకుంటుందండి, ఖచ్చితంగా తీసుకున్నది కూడా. ఆల్రెడీ ఇప్పటికే ఈ విషయమై ముఖ్యమంత్రి గారు సంబంధ కిమ్స్ ఆసుపత్రి వారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు బాబుకు ఎటువంటి వైద్య సదుపాయాలు కూడా లోపించకూడదు, దానికి ఎంత ఖర్చైనా ప్రభుత్వం భరిస్తుందని ఇవాళ మహిళా అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి గారు కూడా వెళ్లి బాబును చూడడం జరిగింది. యాజమాన్యంతో ముఖ్యమంత్రి గారి మాటగా చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఈ పని ఎప్పుడో చేసామండి, మేము ఆల్రెడీ చేసాం. ఇది మీరు ఇప్పుడు అడుగుతున్నారు, నేటి ఉదయం ఒకసారి ఆవిడ మాట్లాడినటువంటి విజువల్ ఉంది, అది ఒకసారి చూద్దాం. రైట్ PCR ఒకసారి ఆ విజువల్ పే చేయండి. ఆవిడ మాట్లాడినటువంటి ఇవాళ హాస్పిటల్ విజిట్లో ఆవిడ మాట్లాడినటువంటి విజువల్ ఉంది. లెట్స్ ప్లే దట్ విజువల్. రైట్, ఆ విజువల్ టెలికాస్ట్ చేసే కంటే ముందు వినోద్ గారు నా స్ట్రైట్ ప్రశ్న, ఆవిడ వెళ్ళడం మాట్లాడడం ఇది ఒక్కటే కాదండి, క్లియర్ బాధ్యత. ఇంకోసారి ఇలాంటి ఘటన అసలు యాక్చువల్గా మనం మాట్లాడుతున్నటువంటి డిబేట్ నుంచి పూర్తిగా డీవియేట్ అవుతా ఉన్నాం. సబ్జెక్ట్ ఏంటి? వినోద్ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది. వినోద్ గారు మీరు మ్యూట్లో ఉన్నారు. వినోద్ గారు మ్యూట్లో ఉన్నారు. థియేటర్ యాజమాన్యం పోలీసులు అనుమతి అడిగింది అంటున్నారు తప్పితే అనుమతి ఇచ్చారా అండి? వాళ్ళు అనుమతి ఇవ్వలేదు, అది తీసుకోవాలి కదా పరిగణలోకి. అనుమతి ఇవ్వనప్పుడు ఇదివరకు ఏ రకంగా అయితే వచ్చారో అదే రకంగా హుందాగా పద్ధతిగా వచ్చి వెళ్ళుంటే ఇంత పెద్ద దుర్ఘటన జరిగి ఉండేది కాదండి. అక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయలేదు, అనుమతి ఇవ్వలేదు. అలాంటప్పుడు గోప్యంగా వచ్చి వెళ్ళుంటే బాగుండేదండి. అల్లు అర్జున్ గారు నాకు చాలా ఇష్టం అండి, అభిమాన నటుడే, నేను కదలడం లేదు ఇక్కడ. చేసి తప్పు అదే మీ ఇంటికి మీరు ఒక విఐపీని పిలుస్తారు, ఆ విఐపీ అరేంజ్మెంట్ చేసుకొస్తారా, మీరు అరేంజ్ చేస్తారా? హీరో అండి, పాన్ ఇండియా స్టార్ అండి, ఇతనికి బాధ్యత ఉంటదండి. ఇతను సామాన్యుడు కాదండి, ఐకాన్ స్టార్ అండి, పాన్ ఇండియా స్టార్ అండి. ఇతను థియేటర్ యజమాని నిలదీయాల్సి ఉండేనండి. అల్లు అర్జున్ గారు ఏమయ్యా నన్ను పిలుస్తున్నారు, మరి మా పోలీస్ అనుమతి ఉందా, సరైనటువంటి రక్షణ ఏర్పాట్లు చేశారా లేదా, బందోబస్తు ఉందా లేదా? వినోద్ గారు చిట్టిబాబు గారు నాదొక ప్రశ్న. సెన్సిబుల్ గా అడగండి. మీరు ఒక ఫంక్షన్ ఇంట్లో ఫంక్షన్ ఒక విఐపీని పిలుస్తారు, ఆ విఐపీ కనుక్కుంటారా అరేంజ్మెంట్స్ ఉన్నాయా లేవని మీరు అరేంజ్ చేస్తారా? లేదండి, ఇది ప్యానలిస్టులు ఇద్దరు ఇష్యూని డిబేట్ మన పూర్తి డిబేట్ చేస్తా ఉన్నారు. ఇది ఇంటికి పిలిచిన అతిథిని సినిమా థియేటర్ లో వచ్చి జనాలతో చూసే అతిథి ఒక్కడేనండి. ఇలాగండి వినోద్ గారు డిబేట్ అవుతా ఉన్నాం. లేదండి, మోకాలకి బొడగొడకు ముడేస్తే ఎలా అండి అవినాష్ గారు? నేనేమంటా వినోద్ గారు చిట్టిబాబు గారు ఇష్యూ మొత్తం డిబేట్ అవుతా ఉన్నాం, మన డిబేట్ అంతా డిబేట్ అవుతా ఉంది. నాదో ప్రశ్న, కామన్ మ్యాన్ చనిపోతే, కామన్ మ్యాన్ మన వల్ల ప్రాణం కోల్పోతే కనీస సంఘీభావం తెలపడానికి మన సినిమా వల్ల మన రాజకీయ ఈవెంట్ వల్ల ఒక కామన్ మ్యాన్ చనిపోతే ఇదేనా మనం ఇచ్చేటువంటి రెస్పెక్ట్ అని నేను సూటిగా అడుగుతా ఉన్నా. మీ ఇద్దరులో ఎవరు సమాధానం చెప్తారో చెప్పండి. ఇద్దరు రెండు అంశాల్లో, ఇటు పొలిటికల్ లీడర్ గా మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది, సినిమా వ్యక్తిగా ఆయన చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. వినోద్ గారు మీరేం చెప్తారు? అంటే కామన్ మ్యాన్ హృదయానికి కానీ కామన్ మ్యాన్ ప్రాణానికి కానీ కనీస రెస్పెక్ట్ లేదా మనకి? ఉండబట్టేనండి ఈ రోజున మా పార్టీ ప్రతినిధిగా శ్రీమతి బండ్రు శోభారాణి గారు అక్కడికి వెళ్ళి అబ్బాయి పరిస్థితుల గురించి తెలుసుకొని, అదే విధంగా హాస్పిటల్ యాజమాన్యంతో ముఖ్యమంత్రి మాటగా ముఖ్యమంత్రి గారే పంపించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అక్కడ అభయం ఇవ్వడం జరిగింది. అంటే ఇవాళ పెద్ద సంఖ్యలో అందరు, ఇవాళ చిట్టిబాబు గారు సినిమా నటులు పోతే పెద్ద సంఖ్యలో హాజరైనట్టు, మరి మంత్రులు పోతే ముఖ్యమంత్రులు పోతే అదే పరిస్థితి ఉంటుందని ఎందుకు గ్రహించారండి? మీరు కేవలం ఎదురుదాడి మాత్రమే చేస్తారు కానీ అక్కడ ఇప్పుడు అబ్బాయి కోలుకోవడానికి ప్రభుత్వం
ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి వారికి వెళ్లి వారి తండ్రి గారికి ప్రకటించడంతో పాటు హాస్పిటల్ యాజమాన్యం గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇవాళ మా పార్టీ నుండి గాని మా ప్రభుత్వం నుండి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుండి ఆ పిల్లవాడికి పూర్తి సహకారం వైద్య ఫైనల్ గా వినోద్ గారు కంక్లూజన్ వైపు వెళ్దాం. నాకు ఒక మాట చెప్పండి చిట్టిబాబు గారు, ఫైనల్ కంక్లూజన్ మీరే చెప్పాలి. భవిష్యత్తులో ఇప్పుడు వినోద్ గారికి ఒకే ప్రశ్న, ఒక ప్రశ్న వినోద్ గారికి ఒకే ప్రశ్న, ఎంత కామెడీగా మాట్లాడుతున్నారండి మీరు. అంటే మీ సీఎంకేమో సీఎం మాట్లాడరు, సీఎం తరఫున ఎవరో వచ్చింది అది ఓకే, ఇక్కడ మాత్రం అర్జున్ తరఫున ఎవరైనా వెళ్ళి మాట్లాడితే మీకు అభ్యంతరం, అర్జునే వచ్చి మాట్లాడాలి. అక్కడ సీఎం తరఫున శోభారాన్ని వచ్చి మాట్లాడారు. లేదండి ఇక్కడ మేము అన్నాం లేదు అర్జున్ గారి కుటుంబం తరఫున ఎవరు రాలేదు. చిట్టిబాబు గారు వినోద్ గారు మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ శోభారాణి గారు మాట్లాడినటువంటి ఆ విజువల్ ప్లే చేస్తే ఒకసారి చూద్దాం. యా లేకపోతే సెలబ్రిటీ వెనుక ఉన్నటువంటి ఇంకేదో చూసుకొని మీరు అభిమానిస్తున్నారు. ఈ సమాజంలో మేము గవర్నమెంట్లో ఉన్నాం, ప్రభుత్వ పరంగా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు పేద బిడ్డ అయినా ధనిక బిడ్డ అయినా ఒకే రకంగా చూద్దామని చెప్పేసి మేము అదే చెప్తా ఉన్నాం. ఇవాళ బాబుకి కూడా మేము పూర్తి భరోసాను ఇవ్వడానికి కోసం రావడం జరిగింది. తల్లిదండ్రులకు కూడా భరోసా ఇస్తాం, తల్లి కోల్పోయింది కాబట్టి తండ్రికి భరోసా ఇస్తూ ఉన్నాం. మీకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది, మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకు అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వం తరపున ఏ రకమైన సాయం చేయడానికైనా మేము ముందులో ఉంటాం. అట్లాగే భగవంతుని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం, బాబు మంచి పూర్తి ఆరోగ్యంతో క్షేమంగా తిరిగి రావాలని చెప్పేసి నేను భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. సినీ ఫీల్డ్ వాళ్ళకు కూడా దయచేసి మీకున్నటువంటి ఇమేజ్ ఉంటుంది, సెలబ్రిటీ హోదా ఉంటుంది, మీ సెలబ్రిటీ హోదాను మీ ఇమేజ్ని మీకే పరిమితం చేసుకోకుండా హ్యూమానిటీతోని మీ సినిమా దాంట్లో ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో, మీ ప్రమోషన్లలో ఇబ్బంది పడతా ఉన్నారో ఆ కుటుంబాల పట్ల కూడా జాలి చూపించండి, ప్రేమ చూపించండి. మీ అభిమానులు అంటే ఊరికే అభిమానులు గారు, ఆ కుటుంబం అల్లు అర్జున్ ఫ్యామిలీ వాళ్ళకు అభిమానులు అంటే అభిమానులు చూసుకోవాల్సిన బాధ్యత కూడా సినిమా హీరోలకు హీరోయిన్లకు ఉంటుంది. ఎందుకు మీరు ఆ హ్యూమానిటీ ఇక్కడ చూపించట్లేదని చెప్పేసి అడుగుతారు. ఎందుకంటే అల్లు అర్జున్ని పరామర్శించుకున్నారు, వేరే అభ్యంతరం లేదు. కానీ ఒక్కరైనా కానీ అక్కడికి వెళ్తున్నటువంటి ఏ ఒక్క హీరో కావచ్చు, ఏ ఒక్క పెద్దవాళ్ళు కావచ్చు, అరే బాబు పరిస్థితి బాగుందా లేదా, మేమందరం కూడా ఉంటాం, బాబు కుటుంబానికి మేము అండగా ఉంటామని ఎందుకు ప్రకటించలేకపోతా ఉన్నారు? ప్రకటించాల్సినటువంటి బాధ్యత మీకు లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అయితే ప్రశ్న వేశారో ఇటు పొలిటికల్ లీడర్స్కి, సినిమా వాళ్ళకి, ప్రజా సంఘాల నాయకులకి, ఇవాళ సంధ్య గారిని కూడా నేను అడిగినటువంటి ప్రశ్న అదే. స్టేట్మెంట్ ఇస్తూ మీకు బాధ్యత లేదు, మీ బాధ్యత 15 రోజుల తర్వాత సీఎం స్పందించడం, సీఎం తరపున ఒక మినిస్టర్ కూడా కాదు ఇప్పుడు వచ్చి స్పందించి మీకు బాధ్యత లేదా అని ఇవాళ అడుగుతుంది. ఈ ఆదుకోవాలనేది ఆల్రెడీ చెప్పేశారు, ఆదుకుంటామని చెప్పారు, వెళ్ళే వాళ్ళు మాట్లాడతారు. అంటే మీకు సీఎం తరపున సీఎం మాట్లాడరు, మంత్రి మాట్లాడరు. సార్ చిట్టిబాబు గారు ఒక ప్రశ్న. తను కేబినెట్ హోదాలో ఉన్నారండి, తనేం సాధారణ. ఒక్క నిమిషం వినోద్ గారు ఒక మాట హోదాలో ఉన్నారు. తను వినోద్ గారు ఒక మాట ఒక మాతృమూర్తిగా తను ఒక మంచి మనసు కలిగిన ఒక మాతృమూర్తిగా తను వెళ్తే. సార్ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి ఆవిడండి. ఆ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అంటే ఇట్స్ క్యాబినెట్ హోదా, షీ ఈస్ నాట్ లెస్ దెన్ అ మినిస్టర్. దయచేసి అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను ప్రభుత్వానికి సపోర్ట్ గా మాట్లాడతలేను. సీఎం స్పందించాలి, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ స్పందించాలి. ఈ 3 సంబంధించి సార్ చిట్టిబాబు గారు కనీసం సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కరైనా మాట్లాడారా? కనీసం అల్లు అర్జున్ గారు నాన్నగారు గీతా ఆర్ట్స్ అధినేత ఆయనైనా మాట్లాడారా మరి దీని మీద? అల్లు అర్జున్ టార్గెట్ చేయడం వాట్ ఈస్ దిస్? సార్ చిట్టిబాబు గారు అల్లు అర్జున్ని మీరే టార్గెట్ చేసుకున్నారు. దయచేసి నేను అడిగినటువంటి ప్రశ్న అదిగా, డిబేట్లో స్టార్టింగ్ నుంచి అడిగింది అదే. ఇవాళ 10 రోజుల తర్వాత 4 సైడ్స్ టీవీ ప్రశ్నించడం మొదలెట్టిన తర్వాతే ఎందుకు సినిమా వాళ్ళు కనీసం పొలిటికల్ లీడర్స్ అన్న ఇప్పుడు పోతా ఉన్నారు? ఈ 10 రోజుల నుంచి ఎందుకు ఎవరు ప్రశ్నించలేదు అనేటువంటి, ఎవరు ఎందుకు సంఘీభావం తెలపలేదు అనేటువంటిదే నా ప్రశ్న. ఇవాళ 4 సైడ్స్ టీవీ అడిగింది కూడా అదే. వినోద్ గారు టార్గెటింగ్ మీరు స్టార్ట్ చేశారు, వినోద్ గారు ఆయన టార్గెటింగ్. సార్ లెట్ హిమ్ టార్గెట్ సార్, మీరు ఎందుకు డివేట్ అయ్యారు? మీరు అడిగారు కదా, మీరు కూడా అడిగారు కదా. అవును, హలో చెప్పండి సార్. అడిగారు కదా, మీరు అడిగారు కదా. అల్లు అర్జున్
పిఎం 14-15 రోజుల తర్వాత సీఎం ప్రభుత్వం తరఫున ఇవాళ వచ్చి ఒకరు స్పందిస్తున్నారు. దీన్ని మీరు ప్రశ్నించరు. ఒక హోమ్ మినిస్టర్ స్పందించలేదు. వినండి సార్, ఒక హెల్త్ మినిస్టర్ స్పందించలేదు, ఒక సీఎం స్పందించలేదు. 15 రోజుల తర్వాత ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు స్పందించి చాన్నాళ్ళు అయిందండి. ముఖ్యమంత్రి గారు స్పందించి చాన్నాళ్ళు అయింది. చిట్టిబాబు గారు కనీసం ఇప్పటికైనా చిట్టిబాబు గారు కేబినెట్ హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈనాటికైనా స్పందించింది, కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఒక్కరైనా స్పందించారా? వెటకారపు స్పందన. సినిమా రంగం నుంచి ఒక్కరు కూడా స్పందించలేదు. అది స్పందన. తెలంగాణ ప్రజలు సినిమా సార్ ఇక్కడ ఒకరి మీద ఒకరు సినిమా చూడట్లేదండి. చిట్టిబాబు గారు వినోద్ గారు ఇక్కడ పొలిటికల్ లీడర్స్ సినిమా వాళ్ళు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు తప్ప ఇలాంటి ఘటనలు జరగకుండా మేము ఏదో చర్యలు తీసుకుంటాం అనేటువంటి మాటలు మీరు మాట్లాడట్లేదు. మీరేదో బీఆర్ఎస్ పార్టీ నేతలాగా మాట్లాడుతున్నారండి. మీరు సినిమా కూడా కాదండి మీరు మాట్లాడేది. వినోద్ గారు ఒక మాట వినాలి. వీఆర్ హెడింగ్ ఫర్ ఎ కంక్లూజన్. నా ఒక మాట చాలా స్ట్రైట్. చిట్టిబాబు గారు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఈ నైట్ షోకి బెనిఫిట్ షోకి ఎవరు ఇచ్చారు? చిట్టిబాబు గారు ఒక ప్రశ్న. చిట్టిబాబు గారు స్ట్రైట్ ప్రశ్న. చిట్టిబాబు గారు వినోద్ గారు ఒక ప్రశ్న. వినోద్ గారు డిబేట్ అవుతా ఉన్నాం. వినోద్ గారు చిట్టిబాబు గారు రైట్. ప్యానలిస్టులు ఇద్దరికి, ఇటు వినోద్ గారికి చిట్టిబాబు గారికి అలాగే ఈ డిబేట్ లో పొలిటికల్ థాట్ లో పాల్గొన్నటువంటి రామ్మోహన్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తా ఉన్నా. ఫైనల్ గా ఒక మాట మాత్రం వాస్తవం, ఇక్కడ సినిమా వాళ్ళు పొలిటికల్ లీడర్లు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు తప్ప దీనికి సంబంధించిన కంక్లూజన్ లేదు. నేను మాట్లాడుతా ఉన్నా సుడిగాలి సుధీర్ అనేటువంటి ఒక చిన్న స్థాయి మ్యూజిషియన్గా మొదలైనటువంటి తను ఇవాళ స్టార్గా మారాడు. అఫ్ కోర్స్ వీ రెస్పెక్ట్ ఆల్ దట్ జర్నీ. అల్లు అర్జున్ అంతే, గంగోత్రి అప్పుడు ఎన్ని అవమానాలు పడ్డాడో ఆ తర్వాత ఇవాళ పుష్ప సినిమా వరకు తను ఎంత అందలం ఎక్కి ప్రజల మన్ననలు పొందుతున్నాడో వీ ఆల్ రెస్పెక్ట్ ఇట్. విజయ్ దేవరకొండ సచ్ అ హ్యూజ్ ఎగ్జాంపుల్ ఫర్ సో మెనీ. రౌడీ బాయ్స్ అని రౌడీ అని చెప్పేసి తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకుని తను చేసే ప్రతి పనిలో తనకంటూ ఒక రెస్పెక్ట్ని క్రియేట్ చేసుకున్నటువంటి వ్యక్తి. రానా, నాగ్ చైతన్య విషయంలో తన పర్సనల్ లైఫ్లో కూడా ఇష్యూ జరిగినప్పుడు ఇన్ఫ్యాక్ట్ సమాజం ఇదే తెలుగు సమాజం అంతా తనకి పాజిటివ్గా వంతు పాడింది, తనతో నిలబడింది. ఇలా ఒక్కటి కాదు, ఏ ఇంట్లో ఏ విషాదం జరిగినట్టు కానీ ఇదే సినిమా అభిమానులు, ఇదే కామన్ మ్యాన్ ఎప్పుడు వాళ్ళ ఇంట వాళ్ళతో పాటు వాళ్ళ కోసం నిలబడ్డారు. ఇవాళ కామన్ మ్యాన్ ప్రాణానికి అర్థం లేదా? ఇవాళ ఆ కామన్ మ్యాన్ లైఫ్కి వాల్యూ లేదా? నేను అడిగినటువంటి ప్రశ్న ఏంది, ఇవాళ మా 4 సైడ్స్ అడిగినటువంటి ప్రశ్న ఏంది, ఇవాళ లైన్లు కట్టి శ్రీతేజను చూడడానికి వెళ్తున్నారే, ఈ 10 రోజులు ఏం చేశారు? వీళ్ళంతా ఎక్కడ పోయారు? నిన్న అల్లు అర్జున్ సరే పెద్ద కుటుంబం నుంచి వచ్చినటువంటి హీరో కాబట్టి, పెద్ద కుటుంబంలో ఉన్నటువంటి హీరో కాబట్టి అతన్ని పరామర్శించడానికి వెళ్ళారు. ఏదైనా చిన్న కుటుంబానికి సంబంధించినటువంటి హీరో అయితే వెళ్ళే వాళ్ళ ఈ సినిమా వాళ్ళు? డెఫినెట్లీ నాట్. ఐ ఛాలెంజ్. ఎన్ని చిన్న కుటుంబాల నుంచి వచ్చినటువంటి హీరోలు, ఎన్ని చిన్న కుటుంబాల్లో ఉన్నటువంటి ఆర్టిస్టుల జీవితాలు రోడ్డున పట్టించుకున్నటువంటి సినిమా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇదే పెద్ద స్టార్లు, ఇదే పెద్ద కుటుంబాలు. అఫ్కోర్స్ దేర్ మే బీ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ కమ్స్ అపాన్ మీ. మీరేం చేశారని 4 సైడ్స్ టీవీ బాధ్యతగా తీసుకుంది కాబట్టి 4 సైడ్స్ టీవీ ఇవాళ ఆ బాబుకు సంబంధించి ఇంత పెద్ద డిబేట్ నడిపాం మనం. ప్రశ్నకి సమాధానం లేనటువంటి రాజకీయ నాయకులు సినిమా వాళ్ళని చూశాను నేను ఈ పూట. ఆలోచించుకోండి మిత్రమా, సినిమా చూసే ముందు నువ్వు నీ స్టార్ అని అనుకునే కంటే ముందు ఏం చేస్తున్నావు, ఎలాంటి వాళ్ళని ఆదరిస్తున్నావు అనేటువంటిది. ఈ విషయంలో టు బీ ఆనెస్ట్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటే మస్ట్ రెస్పెక్ట్ పెరుగుతుంది. ఎక్కడ ఎలాంటి ఉపద్రవం జరిగినా, ఎలాంటి చిన్న సంఘటన జరిగినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ముందుంటారు. మిగిలిన స్టార్స్, పొలిటికల్ లీడర్ ఫ్యాన్స్ మీరంతా ఏమయ్యారు? ఆలోచించుకో మిత్రమా. ఓటేసేటప్పుడు కానీ, సినిమా చూసేటప్పుడు కానీ, ఒకరు నీకు ఇన్స్పిరేషన్ అని నువ్వు చెప్పుకునేటప్పుడు కానీ ఆలోచించుకో, మరోసారి ఆలోచించుకో. ఫస్ట్ డే ఫస్ట్ షోలు నీకు అవసరమా? ఇలాంటి తొక్కిసలాట్లు నీకు అవసరమా? నీ ప్రాణం ఖరీదు నీ ఇంటి వాళ్ళని అడుగు చెప్తారు. 9 నెలలు తల్లిదండ్రులు ఎంత కష్టపడి మనల్ని మోసి కంటారు. ఆ 9 నెలలు కన్న తర్వాత అప్పటి నుంచి మనం చచ్చేంత వరకు మనకు ఒక కుటుంబం ఉంటుంది. మనల్ని ఆశగా పెట్టుకొని, మనల్ని ఆసరాగా పెట్టుకొని, మనమే భరోసాగా బతికేటువంటి కుటుంబం ఉంటుంది. ఆలోచించు మిత్రమా, నువ్వేం చేస్తున్నావు? ఇది ఇవాల్టి పొలిటికల్ థాట్. నేను మీ అవినాష్.